తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మృదుల విభిన్న ప్రేమ కథ వినేద్దామండి. ధారావాహిక ఈరోజు నుంచి రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అక్కడ పాలమీగడ రంగు గోడల 16 అంతస్తుల భవనంలోని 6 అంతస్తులో ఏసీలోంచి వస్తున్న గాలిలో నిమ్మపండు సువాసన ఏదో లోకాలకి తీసుకుపోతున్న వేళ, ఎక్కడి నుండో ఎవరో రాసుకున్న సెంటులోని జాజిమల్లెల పరిమళం నాసికా పుటాలకి తాకనట్లు తాకుతున్న వేళ, ఆ పెద్ద హాలులోని 40 మందిలో కొందరి వేళ్ళు సుతారంగా కంప్యూటర్ కీబోర్డు మీద నాట్యం చేస్తున్న వేళ, కొందరి వేళ్ళు కసిగా టకటకా కొట్టేస్తున్న వేళ, కొన్ని చేతులు సున్నితంగా మౌసుని కదుపుతున్న వేళ, ఎక్కడో చిన్న నిట్టూర్పు, మరెక్కడో చిన్న గుసగుస. అందరి కళ్ళు మాటిమాటికి హాలుకున్న అద్దాల తలుపు వైపే చూస్తున్నాయి. అందరికీ శుభోదయం అన్న ఒక కోకిల కంఠం గురించి ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. ఆ ఒక్క మాటేనా? ఆ అద్దాల తలుపు తెరుచుకొని ఆమె ఆ ఆఫీసులోకి అడుగు పెట్టగానే మాటలు గలగల్లాడతాయి, నవ్వులు పువ్వులై విచ్చుకుంటాయి, జోకులు పటాసుల్లా పేల్తాయి. హాయ్ కావ్య, నీ కుర్తీ సూపర్ అన్న. హలో గిరీష్ గారు, అలా సీరియస్ మొహం పెట్టుకొని కూర్చున్నారేం? ఇంట్లో మీ ఆవిడతో దెబ్బలాడి వచ్చారా అన్న. ఇవాళ ఇంట్లో ఉప్మా టిఫిన్ తిని వచ్చిన వాళ్ళు చేతులెత్తండి అన్న. ఆ మాటల్లోనే ఒక పాట, ఆ మాటల్లోనే ఒక తేనె ఊట, ఆ మాటల్లోనే ఒక పచ్చిక బాట. ఆమె మృదుల. ఇవాళ ఇంకా మృదుల రాలేదేమిటి బ్రో? సెలవు పెట్టిందంటావా? పక్క టేబుల్ ముందు కూర్చుని గంభీరంగా ఎదురుగా ఉన్న మానిటర్ వైపు చూస్తున్న నితీష్ని అడిగాడు సూర్య. సెలవు పెడితే ఈ పాటికి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో ఫోన్లో సూచనలు వచ్చేసి ఉండేవిగా. సెలవు పెట్టి ఉండదులే అన్నాడు నితీష్ మానిటర్ మేంచి చూపు తిప్పకుండానే. మరి రోజు 9-9:15 మధ్య వచ్చేసి ఆమె 10 ఇంకా రాలేదేం? మళ్ళా గుసగుసగా అడిగాడు సూర్య. నన్నడిగితే నేనేం చెప్తాను? చిరాగ్గా అన్నాడు నితీష్. నిజానికి ఆ చిరాకు సూర్య ఆ ప్రశ్న అడిగినందుకు కాదు, ఇప్పటిదాకా మృదుల గొంతు విననందుకు. వీళ్ళిద్దరే కాదు, ఆ హాల్లోని అందరూ అప్పుడప్పుడు పక్కవాళ్ళని మృదుల ఇంకా ఎందుకు రాలేదని అడుగుతూనే ఉన్నారు. అందరి ఆత్రానికి చుక్క పెడుతున్నట్లు ఆ హాలు గాజు తలుపు భళ్ళున తెరుచుకుంది. గాజు తలుపు తెరుచుకొని లోపలికొస్తూ కనపడింది మృదుల. సంపంగి పువ్వు రంగుకి చింతపిక్క రంగు లతల అంచున్న మైసూర్ సిల్క్ చీరలో, పొడుగ్గా అల్లిన జడలో, 2 సంపెంగలతో, నుదుట కోల బొట్టుతో, మోచేతుల నిండా చింతపిక్క రంగు గాజులతో, అరచేతి నిండా గోరింటతో చూస్తున్న అందరి కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. ఆమె ఆఫీసుకి చీర కట్టుకొని రావడమే అరుదు. అటువంటిది చేతి నిండా ఆ గాజులు, అరచేతి నిండా ఆ గోరింట, అల్లిన జడలో పూలు. ఫ్యాబ్యులస్! విని వినిపించినట్లు గొనుక్కున్నారు ఎవరో. అందరికీ శుభోదయం. భుజానికి తగిలించిన బ్యాగుని కుర్చీకి తగిలిస్తూ అంది మృదుల. శుభోదయం! చాలా గొంతులు ఒకేసారి ఉత్సాహంగా పలికాయి. ఇవాళ ఏమిటే ఇంత లేటు? పైగా ఈ చీర, ఈ గాజులు అడిగింది సౌజన్య మృదుల వైపు పట్టి పట్టి చూస్తూ. ఏం, ఆఫీస్కి చీర కట్టుకొని రాకూడదని రూలుందా? అయినా నేను ఎన్నిసార్లు కట్టుకురాలేదు? ఇవాళేమిటో ప్రత్యేకంగా కనిపిస్తుంటేనూ నసిగింది సౌజన్య. ఇవాళ పొద్దున్న ఒకరింట్లో గృహప్రవేశం జరిగింది. అక్కడికెళ్ళి అటు నుండి తిన్నగా ఆఫీస్కి వచ్చేశానన్నమాట. మన బాసుకి ముందే ఫోన్ చేసి చెప్పేశానులే 1 గంట ఆలస్యంగా వస్తున్నానని అంది మృదుల కుర్చీలో కూర్చుంటూ. అంతే కదా, నీకు పెళ్లి కుదిరి నిశ్చితార్థం జరిగిందేమో అనుకున్నాను అంది సౌజన్య. నిజానికి ఆ హాల్లోని చాలామందికి ఆ ఊహ వచ్చింది, కానీ ఎవరూ బయటికి చెప్పలేదు. నా మొహం, అటువంటిది ఏమైనా ఉంటే మన ఆఫీసులో ఎవరికీ చెప్పకుండా ఎందుకు చేసుకుంటాను? మన దగ్గర అటువంటి రహస్యాలు లేవులే పక్కున నవ్వింది మృదుల. మేడం, కాశ్యప్ సార్ మీరు రాగానే తన దగ్గరికి రమ్మన్నారు. తల మీద టోపీ సర్దుకుంటూ చెప్పాడు రమణ, ఆ ఆఫీస్ అటెండర్. వస్తున్నా అంది మృదుల కుర్చీలోంచి లేస్తూ. హాలుకి ఒక చివర ఉన్న అద్దాల క్యాబిన్ వైపు నడిచింది. క్యాబిన్ బయట మిస్టర్ ఏ కశ్యప్, హెడ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అన్న నేమ్ ప్లేటు తలతలలాడుతున్న ఇత్తడి అక్షరాలతో మెరిసిపోతోంది.
చకచక ఆ క్యాబిన్ వైపు నడిచి ఒక్క ఉదుటున గాజు తలుపు తోసి ఎందుకు పిలిచావు బా అని వాక్యం పూర్తి చేయకుండానే నాలుక కరుచుకొని ఆపేసింది. ఆ క్యాబిన్లో ఒక మూలకి ఉన్న గాడ్రేజ్ బీరువా తలుపు తెరిచి బీరువాలో ఏదో ఫైల్ వెతుకుతున్న సుభాష్ని ముందు గమనించలేదు ఆమె. అక్కడ మరో మనిషి ఉన్నాడని గ్రహించగానే ఆమె మొహంలో చిలిపి నవ్వు మాయమైంది. గొంతు సవరించుకొని మీ ఐ కమిన్ సార్ అంది గంభీరంగా. కానీ బీరువాలో ఫైలు వెతుకుతున్న సుభాష్ ఆమె మొదట సగంలో ఆపేసిన మాట విననే విన్నాడు. ఏమంది మృదుల? ఎందుకు పిలిచావు బావా అనా లేక ఎందుకు పిలిచావు బాస్ అనా? ఎలా అన్నా వాళ్ళిద్దరి మధ్య ఏదో చనువు ఉందన్నది మాత్రం తథ్యం. ఒక కొత్త విషయం తెలిసిన ఉద్వేగంతో సుభాష్ గుండె టకటకా కొట్టుకుంది. తనకు తెలిసిన ఈ కొత్త విషయం ఆఫీస్లో అందరికీ ఎప్పుడు చెప్పేద్దామా అని మనసు కొట్టుకుపోయింది. ఫైల్ దొరికింది సార్, తీసుకెళ్తున్నా అంటూ సుభాష్ చకచకా బయటకు నడిచాడు. అతను బయటకు నడిచి తలుపు మూసినదాకా కాశ్యప్ అతని వైపు రెప్ప ముయ్యకుండా చూసి అతను గది దాటి తలుపు మూసుకోగానే చూపు మృదుల వైపు తిప్పాడు. మన ఆఫీస్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది. మృదుల వైపు చూస్తూ కోపంగా అన్నాడు. డ్రెస్ కోడ్ ఎక్కడ తప్పాను? టేబుల్ వైపు చూస్తూ నవ్వు దాచుకుంటూ అడిగింది మృదుల. ఆఫీస్కి అలా గలగల్లాడే గాజులు, ఘాటైన వాసన వచ్చే పువ్వులు పెట్టుకోకూడదు అన్నాడు మొహం మటమటలాడిస్తూ. ముక్కుపుటాలో అదిరే స్ప్రే కొట్టుకొని రావచ్చా? ముక్కు ఎగబీలుస్తూ అడిగింది. చిరాగ్గా చూశాడు కశ్యప్. ఇక్కడ హాల్లో బా అంటే బాస్ అయి ఉండొచ్చు. కశ్యప్ సార్ మనందరికీ బాస్ కదా, బాస్ని బాస్ అని పిలిస్తే వింతే ఉంది. హాల్లో ఒకరి వితండ వాదన. బాస్ని ఎవరు బాస్ అని పిలవరు, సర్ అని పిలుస్తారు. ఎవరినైనా బాస్ అని పిలిస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో చనువు ఉందని అర్థం మరొకరు వివరించారు. కానీ ఆమె ఎందుకు పిలిచావు అని ఏకవచనంలో మాట్లాడింది అన్నాడు సుభాష్. కానీ నువ్వు తప్పు విని ఉంటావు, ఆమె ఎందుకు పిలిచారు అని ఉంటుంది అన్నారు మరొకరు. ఆ రోజు ఆఫీస్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అందరి మధ్య ఇదొక చర్చనీయాంశం అయిపోయింది. ఏ ఇద్దరు ఎదురుపడ్డా గుసగుసగా ఈ విషయమే మాట్లాడుకుంటున్నారో. అందరి మొహాల్లోనూ ఒక కొత్త విషయం తెలిసిన ఉద్వేగం కనపడుతోంది. ఎప్పుడూ సరే అని పిలిచే ఆమె బాస్ అనో బావా అనో ఎందుకు పిలిచింది? ఎందుకు ఎందుకు? సూర్య సార్, మిమ్మల్ని కశ్యప్ సార్ రమ్మంటున్నారు. హాల్లోకి వచ్చి గట్టిగా పిలిచి చెప్పాడు రమణ. అప్పటిదాకా మృదుల కశ్యప్ని పిలిచిన విధం గురించి పక్క సీటు అతనితో ఘాటుగా చర్చించిన సూర్య ఆత్రంగా ఒక్క ఉదుటన లేచి నిల్చున్నాడు. కశ్యప్ క్యాబిన్లో మృదుల ఉంటుందని తెలుసు. ఏదో కుతూహలంతో అతని గుండె వేగం పెరిగింది. ఆ డిపార్ట్మెంట్లో ఫైనల్ అకౌంట్స్ టీమ్ లీడర్ మృదుల, అసిస్టెంట్ టీమ్ లీడర్ సూర్య. బాస్ ఎందుకు పిలిచాడు చెప్పమా అనుకుంటూ గబగబా క్యాబిన్ వైపు నడిచాడు సూర్య. సూర్య వెళ్ళేసరికి టేబుల్ మీద కొన్ని కాగితాలు పరుచుకొని వాటి వైపు చూస్తూ ఏదో తీవ్రంగా చర్చిస్తున్నారు కాశ్యప్ ఇంకా మృదుల. రండి సూర్య, కొత్తగా రిక్రూట్ చేసుకున్న అకౌంటెంట్ల గురించి నేను సార్ చర్చించుకుంటున్నాం. అసిస్టెంట్ టీమ్ లీడర్గా మీరు కూడా ఈ చర్చలో పాల్గొంటే బాగుంటుందని మిమ్మల్ని పిలిపించాను అంది మృదుల. చెప్పండి మేడం, ఏం చేయాలో అన్నాడు సూర్య ఒక కుర్చీ లాక్కుని కూర్చుంటూ. చూడండి సూర్య, ఈ మధ్య మన కంపెనీ మొత్తం 50 మంది అకౌంటెంట్లని రిక్రూట్ చేసుకుంది. మన బ్రాంచ్కి 4 ఇచ్చారు. అందులో ఒకరిని మీ ఫైనల్ అకౌంట్స్ టీమ్కి అలాట్ చేస్తున్నాను. మృదుల అందులో ఒకరిని ఎన్నుకుంది చెప్పాడు కశ్యప్. ఇవిగో ఈ కాగితాలన్నీ మన బ్రాంచ్కి అలాట్ చేసిన వారి వివరాలు. ఇదిగో ఆదిత్య అన్న ఇతని రెజ్యూమే చూడండి. CA ఇంటర్లోని 2 గ్రూపులు మొదటి ప్రయత్నంలోనే పాస్ అయ్యాడు. అంతేకాదు ఈ మార్క్షీట్ చూడండి. ఇతనికి ఫైనాన్షియల్ అకౌంట్స్ పేపర్లో 85% మార్కులు వచ్చాయి. CAలో ఒక పేపర్లో అన్ని మార్కులు రావడం అరుదు. ఇతనిని మన టీంకే అలాట్ చేయమని సరికి చెప్తున్నాను అంది మృదుల. ఇంత మంచి క్యాండిడేట్ని నాకు పర్సనల్ అడ్వైజర్గా ఉంచుకోవాలని నేను అనుకుంటున్నాను. కానీ మృదుల అతనే మీ టీంకి కావాలని పట్టుబడుతోంది అన్నాడు కశ్యప్. సార్, మీకు తెలుసు ఫైనల్ అకౌంట్స్ అంటే ఎంత బాధ్యతాయుతమైన పనో. ప్రతి నెల చివర హెడ్ క్వార్టర్కి మంత్లీ రిపోర్ట్లు పంపాలి. ఏడాదికి 2 సార్లు ఆడిటర్స్ని ఎదుర్కోవాలి. వీటన్నింటికీ అకౌంట్స్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఒకరు మా టీంలో ఉంటే బాగుంటుంది. ఇప్పటికే టీంలోంచి 2 వెళ్ళిపోయారు. ఆ 2కి బదులు ఈ ఒక్కరిని అడుగుతున్నాను అంది మృదుల. ఆ సమయంలో సూర్య ఆదిత్య రెజ్యూమే చూస్తున్నాడు. అందువల్ల ఈ ఒక్కరిని అడుగుతున్నాను అన్నప్పుడు కశ్యప్ మృదుల వైపు చూసిన కొరకొర చూపులు అతని కంటపడలేదు.
కశ్యప్ చూపులు చూసిన మృదుల కనీ కనపడకుండా నవ్వుకుంది. మీరు ఇద్దరు కాదు ముగ్గురిని ఇచ్చినా వద్దు సార్. ఆదిత్య లాంటి ఒక్క క్యాండిడేట్ ముందు బహుశా ఇద్దరు కూడా పనికిరారేమో అంది మృదుల. మేడం చెప్పింది కరెక్టే సార్. ఇతని మార్క్షీట్ చూస్తుంటే ఇతనే మా టీంకి తగిన క్యాండిడేట్ అనిపిస్తోంది అన్నాడు సూర్య. కశ్యప్ నుదురు చిరాకుతో కాసేపు ముడుచుకుంది. ఆ తర్వాత బలవంతంగా నవ్వుతూ అన్నాడు, సరే మీరంతగా పట్టుబడితే అతన్నే మీ టీంకి అలాట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మేము వెళ్ళొచ్చా అడిగింది మృదుల. వెళ్ళొచ్చు ముక్తసరిగా అన్నాడు కశ్యప్. మృదు, నిన్నొకటి అడగాలి. ఇంతమంది మధ్యలో బాగుండదు. ఒక్కసారి అలా వాటర్ కూలర్ దగ్గరికి వస్తావా? చుట్టూ ఎవరూ లేనప్పుడు మృదుల పక్కకు వచ్చి గుసగుసగా అంది సౌజన్య. ఏమిటో అంత రహస్యం. సరే పద, వస్తున్నాను అంది మృదుల. ఇద్దరూ హాలు బయట కారిడార్ చివర ఉన్న వాటర్ కూలర్ దగ్గరకు నడిచారు. అక్కడ ఎవరూ లేరు. చూడు మృదు, నీకు తెలుసో లేదో కానీ ఇవాళ మన డిపార్ట్మెంట్లో చర్చనీయాంశం నువ్వే తెలుసా అంటూ మొదలెట్టింది సౌజన్య. నేనేం చేశాను? ఒక్కరోజు ఇలా డ్రెస్సే వచ్చినంత మాత్రాన అందరూ నా గురించి అంతలా మాట్లాడేసుకుంటున్నారా? ఆశ్చర్యంగా అడిగింది మృదుల. ఊహూ, ఇటువంటి డ్రెస్లో వచ్చినందుకు కాదు. నువ్వు మన బాస్ కశ్యప్ సార్ను సంబోధించిన విధం తెలిసి. అంటే? అనుమానంగా చూస్తూ అడిగింది మృదుల. అంటే నువ్వు ఆయన గదిలోకి వెళ్ళబోతూ బాస్ అనో బావా అనో సంబోధించబోయావట కదా. అప్పుడు అదే గదిలో ఉన్న సుభాష్ ఈ విషయం ఆఫీస్ అంతా టామ్టామ్ వేశాడో. మృదుల మొహం వైపు పట్టి పట్టి చూస్తూ అంది సౌజన్య. ఆ సుభాష్ అంత పని చేశాడా? ఆశ్చర్యపోతూ ఆలోచనలో పడింది మృదుల. నిజం చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా? నీకు తెలుసు కదా, ఆయనకి కనీసం 45 ఏళ్లుంటాయి. పెళ్ళయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. వయసు కంటే చిన్నగా కనపడుతూ స్మార్ట్గా ఉంటాడు, ఒప్పుకుంటాను. కానీ ఇటువంటి వ్యవహారాలు మనలాంటి వాళ్ళకి మంచిది కాదు తెలుసా? నచ్చ చెప్తున్న ధోరణిలో అంది సౌజన్య. మృదుల ఆలోచనలో పడింది. 1 నిమిషం పాటు ఆలోచించాక ఒక నిశ్చయానికి వచ్చినట్లు సౌజన్యతో అంది. సరే, అందరూ చర్చించుకునేదాకా వచ్చింది కాబట్టి నేను నీకో విషయం చెప్తాను. ఈ ఆఫీస్లో నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి కాబట్టి చెప్తాను. నువ్వు నేను చెప్పిన విషయం ఎవరికీ చెప్పనని మాట ఇయ్యాలి. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది చిరునవ్వుతో అంది మృదుల. నీ దగ్గర కూడా ఇంకొకరికి చెప్పకూడని రహస్యాలున్నాయా? నీ నమ్మకం నిలబెడతానులే ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అంది సౌజన్య. అయితే సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు మధ్యలో కాఫీ హౌస్లో కాసేపు కూర్చుందాం. అప్పుడు నీకు అన్నీ వివరంగా చెప్తాను. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే బోల్డ్ సమయం పడుతుంది. అది కాక ఎవరైనా గబుక్కున ఇక్కడికి వచ్చి ఆ మాటలు వినే అవకాశం ఉంది అంది మృదుల. సరే అయితే సాయంత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటాను నవ్వుతూ అంది సౌజన్య. ఇద్దరూ తమ సీట్ల దగ్గరకు నడిచారు. ఆ సాయంత్రం కాఫీ హౌస్లో కూర్చున్నప్పుడు మృదుల చెప్తున్న విషయాలు వింటుంటే సౌజన్యకి నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. మేడం, నేను ఆదిత్య. ఈరోజే ఇక్కడ జాయిన్ అయ్యాను. కశ్యప్ సార్ని కలిశాను. నేను మీ టీంలో పనిచేయాలి అని చెప్పారు. నిమ్మపండు రంగు కుర్తీ, సముద్ర నీలం చున్నీ, వదులుగా వదిలేసిన జుత్తు, ముఖం మీద పడుతున్న ముంగుర్లను మాటిమాటికి సర్దుకుంటూ కంప్యూటర్ మానిటర్ మీద కనిపిస్తున్న ఎక్సెల్ షీట్ తదేకంగా చూస్తున్న మృదుల చెవి పక్కనే వినపడిన గొంతు విని ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది. అతని మొహం చూడగానే బుద్ధిమంతుడైన విద్యార్థి అనుకోవాలో అమాయకుడైన ఉద్యోగస్తుడు అనుకోవాలో అర్థం కాలేదు ఆమెకు. సీఏలో అన్ని గ్రూపులు మొదటి ప్రయత్నంలోని పాస్ అయిపోయిన కుర్రాడంటే మంచి తెలివితేటలున్న ముఖంతో లేతగా చిన్నగా ఉంటాడు అనుకుంది. ఇతనేమిటి దాదాపు తన వయసులో, ఇంకా తనకంటే కాస్త పెద్దగా, ఇలా అయోమయంగా చూస్తూ ఇతనే కావాలని పట్టుబట్టి తన టీంలో వేయించుకొని తాను పొరపాటు చేసిందా? ఇతనికి ఎన్నో బాధ్యతలు అప్పజెప్పవచ్చు అనుకుంది. తన అంచనాలను తారుమారు చేయడు కదా గురుడు. మృదుల ఆలోచనలో పడడం చూసి మేడం అంటూ మరోసారి పిలిచాడు ఆదిత్య. మృదుల తేరుకొని చిరునవ్వుతో అంది, వెల్కమ్ ఆదిత్య. మీరు మా టీంలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ పని ఏమిటో చెప్పే ముందుగా మిమ్మల్ని మన టీంలోని 10 మందికి పరిచయం చేస్తాను రండి అంటూ సీట్లోంచి లేచి ముందుకు నడిచింది. మొహమాట పడుతూ వెనకే నడిచాడు ఆదిత్య. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తుంటే ఒక్కొక్కరు వెల్కమ్ అంటుంటే అతను విని వినపడినట్లు థ్యాంక్స్ చెప్తున్నాడు. అందరినీ పరిచయం చేశాక ఇద్దరూ మృదుల సీటు దగ్గరకు నడిచారు. మృదుల టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీలో అతను కూర్చున్నాడు.
మీరు బీకామ్ అయిన వెంటనే సీఏ మొదలెట్టలేదా? మృదుల అడిగింది. లేదు మేడం, బీకాం అయ్యాక 5 ఏళ్ళు చిన్న ఉద్యోగం చేశాను. మా ఇంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అలా ఉద్యోగం చేయవలసి వచ్చింది. 2 ఏళ్ల క్రితం పరిస్థితులు కొంచెం బాగుపడ్డాయి. ఉద్యోగం మానేసి సీఏ మొదలెట్టాను అన్నాడు బిడియంగా. మృదులకు అతని మీద గౌరవం కొంచెం పెరిగింది. ఓహ్, అందుకేనన్నమాట కాస్త పెద్దగా ఉన్నాడు అనుకుంది. మృదుల అతనికి పని గురించి చెప్పసాగింది. వీళ్ళు మాటల్లో ఉండగానే సౌజన్య అక్కడికి వచ్చింది. మృదు, ఆదిత్య గారికి మన ఆఫీసు పద్ధతి గురించి చెప్పావా? అదే చేరిన వెంటనే టీం మెంబర్లకి పార్టీ ఇవ్వడం విషయం అంది నవ్వుతూ సౌజన్య. అవునండి ఆదిత్య గారు, ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. మన టీములో ఒక పద్ధతి ఉంది. ఎవరైనా కొత్తగా టీంలో చేరిన 2-3 రోజుల్లో టీం మెంబర్లకందరికీ మధ్యాహ్నం లంచ్ టైంలో పార్టీ ఇవ్వాలి అంది మృదుల. కంగారు పడ్డట్లు చూశాడు ఆదిత్య. ఇక్కడ నాకు ఏం తెలియదు కదండి. పార్టీ అంటే క్యాంటీన్కి తీసుకెళ్లడమా? క్యాంటీన్కి తీసుకెళ్ళి 2 సమోసాలు ఇప్పించి టీ తాగించడం కాదండి. పార్టీ అంటే మధ్యాహ్నం పూర్తి విందు అన్నమాట. మీరేమీ చేయక్కర్లేదు. మీరు డబ్బు ఇస్తే మన టీంలోని సూర్య మంచి రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చి అందరికీ కావలసినవి తెప్పిస్తాడు అంది మృదుల. ఆదిత్య మొహంలో చిన్న బెంగ కనిపించింది. ఎంత డబ్బు ఇవ్వాలి? కాస్త బెంగగా అడిగాడు. ఇక్కడ కొందరు వెజ్ మాత్రమే తింటారు. కొందరికి పార్టీ అంటే నాన్ వెజ్ ఉండక తప్పదు. ఎవరెవరు ఏమేం తింటారో కనుక్కొని ఎస్టిమేట్ వేసి చెప్తాడు సూర్య అంది. ఓ అలాగా, సరే అన్నాడు ఆదిత్య. సౌజన్య తన సీట్లోకి వెళ్ళిపోయింది. సౌజన్య వెళ్ళిపోయాక కాస్త ఆలోచించి ఆదిత్య మెల్లగా నసుగుతూ అన్నాడు. మేడం, పార్టీ అంటే బయట నుండే తెప్పించాలా? ఇంట్లో చేసి తీసుకొస్తే ఎలా ఉంటుంది? మృదుల అతని వైపు వింతగా చూసింది. ఇంతమందికి ఎవరు వంట చేస్తారు? చేసినవి ఎవరు తీసుకొస్తారు? ఇంట్లో మా అమ్మ ఉందండి. ఆమె వంట బ్రహ్మాండం. నాకు వంట చేయడం వచ్చండి. ఇద్దరం కలిసి చేసేసి అన్నీ పెద్ద స్టీల్ క్యారియర్లో పెట్టి ఆఫీస్కు తెచ్చేస్తా. అయితే ఒకటి, మేము నాన్ వెజ్ తినము కాబట్టి వెజ్ ఐటంలే బ్రహ్మాండంగా చేసి తీసుకొస్తా ఉత్సాహంగా అన్నాడు ఆదిత్య. వీళ్ళ మాటలన్నీ పక్క టేబుల్ సౌజన్యకి వినబడుతూనే ఉన్నాయి. తను కూడా ఒక చెవి ఇటు పారేసింది. అలాగా, ఏం చేయగలరు? అతని మొహం వైపు నింపాదిగా చూస్తూ అడిగింది మృదుల. మా అమ్మ పులిహోర కలిపితే వీధి చివరి దాకా ఘుమఘుమలాడుతుందండి. నేనైతే రవకేసరి, ఏలకులు, జీడిపప్పులు వేసి చక్కగా చేయగలను. ఈ 2గాక ఇంకేమైనా చేయమన్నా చేసి తీసుకొస్తాను. పులిహోరకి జోడీగా దద్దోజనం బాగుంటుందేమో వస్తున్న నవ్వు దాచుకుంటూ అంది సౌజన్య. అవును, నిజమే సుమండి. దద్దోజనంలో నంచుకోవడానికి బెల్లం ఆవకాయ బాగుంటుంది. అది కూడా తెస్తాను అమాయకంగా అన్నాడు ఆదిత్య. నవ్వు ఆపుకోలేక అవస్థపడుతూ వాష్రూమ్ వైపు పరిగెత్తింది సౌజన్య. మృదులకి అతన్ని చూస్తుంటే నవ్వు, జాలి ఒక్కసారే వచ్చాయి. అది కాదు ఆదిత్య గారు, పార్టీ అంటే ఇక్కడ అందరూ బిర్యానీ, రైతా, తందూరి రోటీ, వెజిటేరియన్స్కి పనీర్ కూర, నాన్ వెజ్ వాళ్ళకి చికెను, ఆఖరణ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉండాలనుకుంటారు. ఇలా పులిహోర, దద్దోజనం అంటే కాస్త నిరాశపడతారేమో అంది మృదువుగా. అంతేనంటారా? నిరాశగా అన్నాడు ఆదిత్య. కాసేపు ఆలోచించి, పోనీ ఆ బిర్యానీ ఏదో నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుని చేసి తెచ్చేదా అన్నాడు మళ్ళా. ఎందుకు, ఇంట్లోనే చేసి తెస్తానంటున్నారు? అతని వైపు ఆసక్తిగా చూస్తూ అడిగింది. చెప్దామా వద్దా అన్నట్లు కాస్త తటపటాయిస్తూ చూసి అన్నాడతను. మరేమో బయట నుండి తెప్పిస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది కదండి. ఇంట్లో చేసి తెస్తే కొంత ఖర్చు కలిసి వస్తుందని. చూడండి ఆదిత్య, ఆఫీస్కి పొద్దున్నే అంత పెద్ద పెద్ద క్యారేజీలు మోసుకుంటూ రావడం బాగుండదు. మీకు ఇబ్బంది అయితే చెప్పండి, పార్టీ క్యాన్సిల్ చేసేద్దాం. ఎవరు ఏమీ అనుకోరు. ఇదొక సరదా అంతే అంది మృదుల. అతను దెబ్బతిన్నట్లు చూశాడు. క్యాన్సిల్ చేయొద్దులేండి. ఆఫీస్లో ఇన్నాళ్ళు పాటిస్తున్న పద్ధతిని పాడు చేయడం ఎందుకు అన్నాడు. సరే, ఈ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇందాక మన ఆఫీస్లోని అకౌంట్స్లోని అవకతవకల గురించి చెప్తున్నా కదా, కంటిన్యూ చేస్తాను. చెప్పండి మేడం అన్నాడు ఉత్సాహంగా ఆదిత్య. మృదుల టేబుల్ మీద ఇంటర్కామ్ మోగింది. అది కశ్యప్ దగ్గర నుండి. చెప్పండి సార్ అంది మృదుల రిసీవర్ చెవి దగ్గర పెట్టుకొని. మీ టీంలో బాధ్యతలు ఎక్కువ ఉన్నాయని బెస్ట్ క్యాండిడేట్ని తీసుకున్నావు. ఇప్పుడేమో ఆఫీస్ విషయాలుగాక ఇంకేవేవో హాస్కు వేస్తున్నావు. ఇక్కడి నుండి అంతా కనబడుతోంది అటు నుండి కోపంగా అన్నాడు కశ్యప్.
గురుడికి అనుమానం ఎక్కువైంది. మనసులో కసిగా అనుకుంది మృదుల. పైకి మాత్రం నవ్వుతూ, లేదు సార్, టీములో కొత్తగా చేరిన వాళ్ళు ఇవ్వవలసిన పార్టీ గురించి జస్ట్ 5 నిమిషాలు మాట్లాడాను అంతే అంది. పార్టీ గురించి ఇప్పుడు మాట్లాడడం అంత అవసరమా? లంచ్ అవర్లో మాట్లాడుకోవచ్చుగా విసురుగా అంటూ టక్కుమని చప్పుడయ్యేలా ఫోన్ పెట్టేశాడు కశ్యప్. నవ్వు దాచుకుంటూ ఆదిత్యకు మళ్ళా పని గురించి చెప్పడంలో మునిగిపోయింది మృదుల. మధ్యాహ్నం లంచ్ అవర్లో సౌజన్య, మృదుల కలిసి తమ టిఫిన్ డబ్బాలు విప్పుకొని భోజనానికి ఉపక్రమించినప్పుడు సౌజన్య అంది, ఎక్కడి నమూనా దొరికాడు మృదు మనకు? సీఏ ఫస్ట్ అటెంప్ట్ పాస్ అనుకుంటే ఏదో స్మార్ట్గా కుర్రాడిలా ఉంటాడనుకున్నాను. పార్టీకి ఇంట్లో పులిహోర చేసి తీసుకొస్తానంటాడు. ఇంకా నయం, చద్దన్నం తీసుకొస్తాననలేదు. మాట్లాడుతుంటే సౌజన్యకి మళ్ళా పక్కున నవ్వొచ్చి పొలమారింది. పాపం ఆ మానవుణ్ణి అలా ఆడిపోసుకోకే, చూస్తే చాలా అమాయకుల్లా ఉన్నాడో. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా బాగున్నట్లు లేవు. అందుకే ఏదో ఖర్చు తగ్గించుకుందామని చూశాడో. చాలెద్దు మరీ చెప్తావు. నెలకు 60,000 సంపాదించే ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ సీఏ ఫైనల్ కూడా పాస్ అయితే జీతం 2 రెట్లు కాదు 3 రెట్లు అవుతుంది. ఓ 4-5 వేలు ఖర్చు పెట్టుకోవడానికి అంతలా గిజగిజలాడిపోవాలా? స్పూన్తో మసాలా బాత్ నోట్లో పెట్టుకుంటూ అంది సౌజన్య. ఏయ్, నీకు అల్లరి ఎక్కువ అవుతుంది. ఇలాగైతే నీ అల్లరి గురించి మీ ఆయనకు చెప్పేస్తాను నవ్వుతూ చిరుకోపంతో అంది మృదుల. నువ్వు చెప్పేదేమిటి? ఇవాళ నేను ఇంటికి వెళ్ళగానే మా శ్రీవారికి ముందు అందించే వార్త మన పులిహోర గారి గురించేనో అంది సౌజన్య నవ్వుతూ. అమ్మో అమ్మో, అప్పుడే నువ్వు అతనికి నిక్నేమ్ కూడా పెట్టేశావా? వద్దే బాబు, అతని చేత నేను బోల్డ్ పని చేయించుకోవాలి. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా సబ్జెక్ట్లో మాత్రం అతను దిట్ట తెలుసా? మన కంపెనీ అకౌంట్స్లో కనపడుతున్న అవకతవకల గురించి నేను చెప్తుండగానే ఎక్కడ పొరపాట్లు జరిగి ఉండవచ్చో టకటకా చెప్పేశాడో తెలుసా అంది. అవునా అంది ఆశ్చర్యంగా సౌజన్య. మృదులకి అతని రూపం కళ్ళ ముందు మెదిలింది. అమాయకమైన పెద్ద కళ్ళు, పొడి పొడిగా ఎగురుతూ మొహం మీద పడుతున్న జుత్తు, పాతకాలం నలుపు తెలుపు సినిమాల్లోని హీరోల్లా వదులొదులు ప్యాంటు, కాళ్లకు బెల్ట్ చెప్పులు. ఎవరన్నారు పెద్ద కళ్ళు ఆడపిల్లలకు మాత్రమే అందమని అనుకుంది మృదుల. ఒక్కసారిగా ఆమె మనసులో ఏదో తెలియని అలౌకికమైన భావం నిండిపోయింది. ఆ పెద్ద కళ్ళు తన కళ్ళల్లోకి సూటిగా చూస్తున్న దృశ్యం గుర్తొచ్చి గుండె జల్లుమంది. కళ్ళ ముందు సౌజన్య చిటికలు వేస్తుంటే ఈ లోకంలోకి వచ్చింది మృదుల. ఏ లోకంలో విహరిస్తున్నావు తల్లి? కొంపదీసి మన పులిహోర గురించి కాదు కదా? చిలిపిగా అంది సౌజన్య. పోవే, నాకేం పనిలేదా అందరి గురించి ఆలోచిస్తూ కూర్చోడానికి? చిరుకోపంగా అంది మృదుల. లంచ్ అవర్ తర్వాత మళ్ళా ఆదిత్య మృదుల సీటు దగ్గరికి వచ్చాడు. లంచ్కి ముందు ఆగిపోయిన చర్చ కొనసాగించడానికి. అతన్ని చూడగానే సౌజన్య అతనికి పెట్టిన పేరు గుర్తొచ్చి పక్కున రాబోయిన నవ్వుని అతి కష్టం మీద ఆపుకుంది. మేడం, సూర్యగారికి నేను పార్టీ గురించి ఎంత డబ్బు ఇవ్వాలో అడగండి, రేపు డబ్బు తెచ్చి ఇచ్చేస్తాను అన్నాడు ఆదిత్య. మీరు ముందుగా డబ్బులు ఏమీ ఇవ్వక్కర్లేదు. స్విగ్గీలోనో జొమాటోలోనో ఆయన ఆర్డర్ ఇస్తారు. మీరు ఫోన్పే చేసేస్తే చాలు. ఇప్పుడే పిలిచి ఎస్టిమేట్ ఎంత అవుతుందో అడుగుతాను అంటూ ఇంటర్కామ్లో సూర్యను పిలిచింది మృదుల. సూర్య, ఈయన ఇవ్వబోయే పార్టీకి ఎంత ఎస్టిమేట్ అవుతుందో చెప్పగలరా అంది. మేడం, క్రిందటి నెల జగదీష్ పుట్టినరోజు నాడు, అంతకు ముందు నెల సౌజన్య గారి మ్యారేజ్ డే నాడు దాదాపు 5,000 ఖర్చయింది. ఇప్పుడు దాదాపు అంతే అవుతుందేమో, కాస్త ఎక్కువ తక్కువ అవ్వచ్చు అన్నాడు సూర్య. ఏమిటి, పుట్టినరోజుకి పెళ్లి రోజుకి కూడా ఇక్కడ పార్టీ ఇస్తారా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు ఆదిత్య. అవునండి, అది ఇక్కడ రివాజు. అయ్య బాబోయ్, అలాగా? ఇంకా నయం, నాకు పెళ్ళవలేదు. ఏడాదికి ఒక పార్టీతో సరిపోతుంది మనసులో అనుకోబోయి పైకే అనేసి నాలిక ఖర్చుకున్నాడు ఆదిత్య. అతనన్నది సరిగ్గా వినపడక ఏమన్నారు అంది మృదుల అతని వైపు దీక్షగా చూస్తూ. ఏమీ లేదులేండి, పర్వాలేదు అన్నాను తడబడుతూ అన్నాడు ఆదిత్య. సూర్య వెళ్ళిపోయాడు. మళ్ళా ఇద్దరు అకౌంట్స్ గురించిన చర్చ మొదలెట్టగానే ఆదిత్య సార్ని కశ్యప్ సార్ పిలుస్తున్నారు అంటూ వచ్చి చెప్పాడు రమణ. మృదుల కళ్ళు ఆలోచనతో ముడిపడ్డాయి. ఆఫీస్కు సంబంధించిన విషయాలైతే డిపార్ట్మెంట్ హెడ్ టీం లీడర్లతో చర్చించుతాడు. అవసరమైతే టీం లీడర్ సమక్షంలోనే డీలింగ్ పర్సన్తో చర్చిస్తాడు. తనను పిలవకుండా ఆదిత్యను మాత్రమే పిలిచి ఈ బాస్ మహాశయుడు అతనితో ఏం మాట్లాడతాడో అనుకుంది మృదుల. కూర్చోండి ఆదిత్య,
మీరు జాయిన్ అప్పుడు మీతో పర్సనల్గా సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. అందుకే ఇప్పుడు పిలిచాను. హైదరాబాద్ ఎలా ఉంది? మీది విజయవాడ దగ్గర ఏదో చిన్న ఊరు అని మీ బయోడేటాలో చదివినట్లు గుర్తు. హైదరాబాద్ హడావిడి మీకు నచ్చిందా? నిన్నంతా కాస్త గాబరాగా అనిపించింది సార్. ఇవాళ కాస్త అలవాటైంది. గుడ్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఈ ఊళ్ళో మా బంధువులున్నారు సార్. వాళ్ళింట్లో దిగాను. నిన్ననే అద్దెకు చిన్న ఇల్లు దొరికింది. ఇవాళ ఆఫీస్ నుండి వెళ్ళాక ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోతాను. మీ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారా? అంటే మీ భార్య, పిల్లలు? నాకింకా పెళ్ళవలేదు సార్. నాతో మా అమ్మ వచ్చింది. సాయంత్రం నేను, అమ్మ ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోతాం. ఓ, మీకింకా పెళ్ళవలేదా? అన్నాడు కశ్యప్. అలా అంటున్నప్పుడు అతని నుదురు ఆలోచనలతో ముడిపడింది. అతని మొహం హఠాత్తుగా ఎందుకలా మారిపోయిందో ఆదిత్యకు అర్థమవలేదు. కాసేపు ఆలోచించి మళ్ళా కశ్యప్ అన్నాడు, కొత్త ఊరు అంటే ఎన్నో చూసుకోవాలి. పాలవాడు, పని మనిషి, చాకలి, ఈ విషయాల్లో ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి, చేస్తాను అన్నాడు. చాలా థ్యాంక్స్ సార్. ఇప్పటిదాకా మాకు పని మనుషుల అవసరం పడలేదు. నేను అమ్మ కలిసే అన్ని పనులు చేసేసుకుంటాం. చాకలి కూడా అవసరం లేదు. నా బట్టలు నేనే ఇస్త్రీ చేసుకుంటాను. పాలు పొద్దున్నే మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటాను వినయంగా అన్నాడు ఆదిత్య. ఆఫీసులో బాసులు తమ ఛాంబర్కి పిలిచి మరీ ఇలా పని మనుషుల గురించి మాట్లాడతారా? మనసులోనే ఆశ్చర్యంగా అనుకున్నాడు. మీ అమ్మని ఎన్నాళ్ళు ఇబ్బంది పెడతారు ఆదిత్య? హైదరాబాద్ నగరంలో దుమ్ము ధూళి ఎక్కువ. రోజు ఇల్లంతా డస్టింగ్ చేయక తప్పదు. అందువల్ల నా మాట విని ఒక పని మనిషిని పెట్టుకోండి. మా ఇంట్లో పనిచేసే మనిషి మేనకోడలికి ఎక్కడైనా పని చూపించమని రోజు అడుగుతోంది. మీ అడ్రస్ చెప్తే మీ ఇంటికి పంపుతాను. మీకు మీ అమ్మకి ఇష్టమైతే పనిలో పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేయవచ్చు. ఏమంటారు? సరే సార్ అన్నాడు ఆదిత్య అయిష్టంగా. అన్నట్లు మరో మాట, మీ అకాడమిక్ రికార్డులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆఫీసులో కాస్త కష్టపడితే అతి త్వరలో పై పోస్టులకి దూసుకుపోవచ్చు. అందువల్ల వీళ్లతోనూ వాళ్లతోనూ హస్కు కొట్టుకుంటూ సమయం గడిపేయకండి. ఇది ఒక సీనియర్గా నేను మీకిచ్చే సలహా మాత్రమే. ఇంక మీరు వెళ్ళవచ్చు. ఆదిత్య బయటకు నడిచాడు. ఏమంటాడు మన బాస్? మిమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆదిత్య తన దగ్గరకు రాగానే ఆసక్తిగా అడిగింది మృదుల. తామిద్దరికీ మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పాడు ఆదిత్య. ఆఖరున కశ్యప్ ఇచ్చిన సలహా గురించి కూడా చెప్పాడు. వాళ్లతోనూ వీళ్లతోనూ హస్కు కొట్టద్దు అంటే నాతోనే అన్నమాట మనసులోనే అనుకుంటూ నవ్వుకుంది మృదుల. ఆ రోజు సాయంత్రమే కొత్త ఇంట్లోకి తల్లితో సహా మారిపోయాడు ఆదిత్య. రాత్రి అన్నీ సర్దేసుకుని పడుకుంటే పొద్దున్న కాసిని పనులు చేసేసుకుని ఆఫీస్కి మామూలు సమయానికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. కానీ అతను అనుకున్నట్లు రాత్రి అన్ని పనులు అయిపోలేదు. పొద్దున్నకి చాలా మిగిలిపోయాయి. వస్తూ తల్లికి వంటకి కావలసిన వస్తువులన్నీ తెచ్చేసినా ఇంకా కొనవలసిన చిన్న చిన్న వస్తువులు మిగిలిపోయాయి. పైగా గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి చిరునామా మార్పుకి దరఖాస్తు చేయాలి. ఆఫీస్కి కనీసం 2 గంటలు ఆలస్యం అయ్యేటట్లు ఉంది. కశ్యప్కి ఫోన్ చేశాడు. సార్, ఇంట్లో పనులు పూర్తి కాలేదు. ఇవాళ ఆఫీస్కి 2 గంటలు ఆలస్యంగా వస్తాను అంటూ. టేక్ యువర్ ఓన్ టైం. అన్నట్లు నిన్న నేను చెప్పిన పని మనిషి కాసేపట్లో మీ ఇంటికి వస్తుంది. జీతం అది మాట్లాడుకో అన్నాడు అటు నుండి కశ్యప్. గతుక్కుమన్నాడు ఆదిత్య. ఆ పని మనిషి విషయమే తాను మర్చిపోయాడు. అమ్మకు కూడా చెప్పలేదు. ఇప్పుడేమంటుందో? అమ్మా, మరి కాసేపట్లో ఒక ఆమె మన ఇంటికి వస్తుంది. మా బాస్ పంపిస్తున్నారు ఇంట్లో పనులు చేయడానికి. నిన్న నీకు చెప్పడం మర్చిపోయాను అన్నాడు నసుగుతూ. ఇప్పుడు మనిద్దరికీ ఈ పాటి పనులకి పని మనిషి ఎందుకురా? ఇన్నాళ్ళు మనమే చేసుకున్నాం కదా అంటూ తన అయిష్టం వ్యక్తపరిచింది సుభద్ర. మా బాస్ పంపిస్తున్నారమ్మా. వద్దంటే ఆయన ఏమనుకుంటారో. పోనీ ఒక నెల రోజులు చూద్దాం. అనవసరం అనుకుంటే అప్పుడే మాన్పించవచ్చు. ఇప్పుడు నా జీతం కూడా బాగానే వస్తోంది కదమ్మా. మనం ఒక పని మనిషిని పెట్టుకునే స్థితికి ఇప్పుడు వచ్చాం. నువ్వు కూడా ఈ మధ్య అలసిపోతున్నావో. ఇంట్లో నీకు సాయంగా ఒకరు ఉంటే మంచిదే అన్నాడు ఆదిత్య. సరేలే చూద్దాం అంది సుభద్ర. వీళ్ళు మాటల్లో ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. ఆదిత్య తలుపు తీశాడు. 20-25 ఏళ్ల అమ్మాయి కాస్త వెలిసిపోయినా శుభ్రంగా ఉన్న పంజాబీ డ్రెస్లో నిల్చుని ఉంది. ఆదిత్య తలుపు తీయగానే చురుగ్గా లోపలికి నడిచింది. కశ్యప్ సారు పంపిండు. గేమేం పనులు చేసేడుతుందో చెప్తే చేసేస్తా అంది. సుభద్ర లోపల నుండి వచ్చింది. ఏమేం పనులు చేయగలవమ్మాయి? మునుపు ఎక్కడైనా పనిచేశావా అడిగింది.
మునుపు ఒకరింట్లో చేస్తుండే. వాళ్ళిద్దరూ ఆఫీసుకు పోయి పని చేసేటోళ్ళు. నేను ఇల్లు ఉడ్చుట, అలుకుట, బోర్లు అంటే గిన్నెలు తోముట, మిషన్లో వేసిన బట్టలు ఆరేయుట, సాయంత్రం ఆరిన బట్టలు తీసి మడతబెట్టుట, రాత్రికి ఇద్దరికీ రొట్టెలు కూర చేస్తుట అన్నీ చేసేటిదాన్ని. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిండ్రు. నాకు పని లేకుండా పాయే. అందుకే కాసేపు సారికి చెప్పిన, జర ఏడనైనా పని చూపించుండ్రి అని చకచకా చెప్పేసింది ఆ అమ్మాయి. వాళ్ళిద్దరికీ ఆమె భాష అర్థం అవడానికి కాస్త సమయం పట్టింది. మా ఇంట్లో అన్ని పనులు ఉండవులే, ఇల్లు తుడిచి అలికి గిన్నెలు తొమ్మితే చాలు. నేను చేసిన రొట్టెలు తిని చూడుండ్రి మేడం, మస్తుగుంటాయి. సరే చూద్దాంలే. నీ పేరేమిటమ్మాయి? రత్నమాల. సరే రత్న, అక్కడ చీపురు ఉంది, ముందు ఇల్లు తుడిచి అలుకు అంది సుభద్ర. ఉద్యోగంలో చేరిన 2వ రోజే ఈ మనిషి ఆఫీస్కి ఆలస్యం చేసేశాడేమిటి? 4వసారి అనుకుంది మృదుల. బాస్కి ఫోన్ చేసి ఏమైనా చెప్పాడేమో అనుకుంటూ కాసేపు నెంబర్కి ఇంటర్కామ్లో ఫోన్ చేసింది. సార్, ఈరోజు ఆదిత్య సెలవు పెడుతున్నాడని ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా? 10 గంటలైనా ఇంకా రాలేదు అంది. ఇంట్లో ఏవో పనులున్నాయట, 11 గంటలకు వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. అమ్మయ్యా, ఇంకా ఇవాళ సెలవు పెట్టాడేమో అనుకున్నాను అంది మృదుల. అతను సెలవు పెట్టలేదంటే అమ్మయ్యా అని ఎందుకనడం? కశ్యప్ గొంతులో అనుమానం ధ్వనించింది. ఎందుకంటే నిన్న మేము చర్చిస్తున్న టీఏ అడ్వాన్సుల విషయం సగంలో ఉండిపోయింది. ఇవాళ పూర్తి చేద్దాం అనుకున్నాను. అమ్మయ్యా, ఆఫీస్ పని గురించే కదా అవతల నుండి కశ్యప్ అన్నాడు. అమ్మయ్యా అని మీరెందుకన్నారు సార్? నవ్వుకుంటూ అడిగింది. వినపడనట్లే అవతల నుండి టక్కుమని ఫోన్ పెట్టేసిన శబ్దం అయింది. చెప్పినట్లే 11 దాటకుండానే వచ్చేశాడు ఆదిత్య. మేడం, నిన్న రాత్రి ఆ డిస్కషన్ గురించి చాలా ఆలోచించాను. మనం ఓపెనింగ్ బ్యాలెన్సులు అందరివి చెక్ చేస్తే అవకతవకలు ఎక్కడ జరిగాయో తెలిసిపోతాయి అన్నాడు వస్తూనే. నిన్నటికంటే ఈరోజు ఇంకాస్త ఆకర్షణీయంగా కనిపించాడు ఆదిత్య మృదుల కంటికి. ఓ, ఈరోజు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, అది కారణం అనుకుంది మృదుల. ఎప్పుడూ లేనిది ఎందుకో మృదుల గుండె కాసేపు దడదడలాడి తర్వాత మామూలుగా అయిపోయింది. అయితే ఆదిత్య, మన టీంలో ఎవరిదైనా సాయం తీసుకొని అవన్నీ చెక్ చేసేయండి. ట్రాన్సాక్షన్స్ అన్నీ మన కంపెనీ ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లోనే కనపడతాయి. ప్రింటెడ్ లెడ్జర్లు కావాలన్నా అదిగో ఆ బీరువాలో ఉంటాయి. ఇవాళ నుండే ఆ పని మొదలెట్టండి అంది మృదుల. మరొకరి సాయం అక్కర్లేదు మేడం, డేటా అంతా కంప్యూటర్లో ఉంటుంది కదా, ఎక్సెల్ షీట్లోకి ఇంపోర్ట్ చేసుకొని చేసేస్తా ఉత్సాహంగా అన్నాడు ఆదిత్య. ముచ్చటగా చూసింది మృదుల. పని గురించి మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో కనపడే మెరుపు మరింత బలంగా ఆకర్షిస్తోంది ఆమెను. లంచ్ అవర్కి కాస్త ముందు సూర్య ఆదిత్య దగ్గరికి వచ్చాడు. రేపు మధ్యాహ్నం లంచ్ అవర్లో మన పార్టీ ఉంటుంది బ్రో, మీకేమీ అభ్యంతరం లేదుగా? మీరు అంటే రేపు మధ్యాహ్నం లంచ్ బాక్సులు తెచ్చుకోవద్దని అందరికీ చెప్పేస్తాను అన్నాడు ఆదిత్యతో. నాకే అభ్యంతరం లేదు. మెనూ ఏమిటో తెలుసుకోవచ్చా? కాశ్మీరీ పులావ్, బూందీ రైతా, ఆలూ పరాటా, ఇంకా వెజ్ వాళ్ళకి పనీర్ బటర్ మసాలా, నాన్ వెజ్ వాళ్ళకి చికెన్, ఆఖరున ఐస్ క్రీమ్ టకటకా చెప్పేశాడు సూర్య. చాలా బాగుంది, అలాగే కానివ్వండి. నేనేమైనా పని చేయాలా? ఏమీ చెయ్యక్కర్లేదు, అన్నీ మేం చూసుకుంటాం. అన్నట్లు స్టార్టర్స్గా మన క్యాంటీన్లోంచి జీడిపప్పు పకోడీలు తెప్పించుకుందాం. భోజనాలు అయ్యాక మన ఆఫీస్ పాన్వాలా అందరికీ స్పెషల్ పాన్లు కడతాడు. అంతే, ఇంకేమీ లేవు అన్నాడు సూర్య. అమ్మయ్యా అనుకుంటూ మనసులోనే నిట్టూర్చాడు ఆదిత్య. పార్టీ దిగ్విజయంగా ముగిసింది. ఆర్డర్ ఇచ్చిన పదార్థాలన్నీ స్విగ్గీ వాళ్ళు సరిగ్గా లంచ్ అవర్ ముందు పెద్ద పెద్ద డిస్పోజబుల్ బాక్సుల్లో తెచ్చి ఆఫీస్లో ఖాళీగా ఉన్న ఒక టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు. ఆదిత్య ఫోన్పే చేసేశాడు. మొదటిసారిగా 5,000 రూపాయలు కేవలం తిండి గురించి ఖర్చు పెడుతుంటే మనసు కాస్త బాధగా మూలిగింది. ఆ మధ్య చెల్లికి గాజులు పెట్టించినప్పుడు 30 మందికి భోజనం పెట్టినప్పుడు కూడా ఇంత ఖర్చవలేదు అనుకున్నాడు విచారంగా. అందరూ తిన్న తర్వాత పదార్థాలు తెచ్చిన బాక్సుల దగ్గరకు వెళ్ళి చూశాడు ఆదిత్య. అన్ని డబ్బాల్లోనూ కాస్త కాస్త పదార్థాలు మిగిలి ఉన్నాయి. పులావ్ అయితే చాలానే మిగిలిపోయి ఉంది. మిగిలిన ఈ పదార్థాలన్నీ ఏం చేస్తారు అడిగాడు ఆదిత్య సూర్యని. మనం తిన్న ప్లేట్లు కడగడానికి ఆఫీస్ స్వీపరు అమ్మాయి వస్తుంది, తను అవన్నీ తీసుకుపోతుంది. ఎందుకలా అడుగుతున్నారు? కుతూహలంగా అడిగాడు సూర్య. మామూలుగానే అడిగానులేండి. ఒక అమ్మాయికి తన కుటుంబంతో సహా తిన్నా ఈ పదార్థాలు ఎక్కువే కదా, నేను కొన్ని ప్యాక్ చేసి తీసుకెళ్ళవచ్చా అడిగాడు ఆదిత్య.
వింటున్న సూర్య ఆదిత్య వైపు వింతగా ఒకంత హేళనగా చూశాడు. ఆదిత్య మాటలు చాలామందే విన్నారు. గడబిడగా అందరూ మాట్లాడుతున్న మాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కళ్ళలోని హేళన కనీ కనపడకుండా కొందరు అతని వైపు ఓరగా చూశారు. ఆదిత్య మాటలు విన్న మృదుల ముఖం మ్లానమైంది. ఇతను ఏదో కాస్త డబ్బు పొదుపుగా ఖర్చు పెట్టే మనిషి అనుకుంది. కానీ మిగిలిన పదార్థాలు ఇంటికి పట్టుకుపోదామనుకునేంత కక్కుర్తి మనిషి అనుకోలేదు. అప్పటిదాకా అతని మీద ఉన్న గౌరవం కాస్త తగ్గినట్లు అనిపించి ఆమె మనసు బాధగా మూలిగింది. ఆశ్చర్యం నుండి తేరుకున్న సూర్య మొహం మీదికి నవ్వు బలవంతంగా తెచ్చుకుంటూ అన్నాడు, ఇవి మీరు తెప్పించిన పదార్థాలు. మిగిలినవి తీసుకెళ్లడానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దానికి మా అనుమతి అక్కర్లేదు. అయితే అలాగే. ప్లేట్లు కడిగిన అమ్మాయితో పాటు మరో 2 సరిపడా ఉంచి మిగిలినవి నేను తీసుకెళ్తాను అన్నాడు హుషారుగా. చుట్టూ ఉన్న మనుషుల మొహాల్లో భావాలు కానీ వాళ్ళు పెదవుల చాటున దాచుకున్న వంకర నవ్వు కానీ అతను గమనించనే లేదు. గబగబా ఖాళీగా ఉన్న అల్యూమినియం ఫాయిల్స్లో మిగిలినవి సర్దడంలో మునిగిపోయాడు. దీర్ఘంగా నిట్టూర్చింది మృదుల. సాయంత్రం ఆదిత్య ఇంటికెళ్ళిన అరగంటకి పనికి వచ్చింది రత్నమాల. రత్నమాల, ఇలా రామ్మా. మీ ఇంట్లో ఎందరుంటారు అడిగాడు ఆదిత్య రత్నమాలను. నేను, మా అమ్మ, మా బాపు, ముగ్గురం సారు. అయితే ఇవాళ రాత్రికి వంట చేయొద్దని మీ అమ్మకు చెప్పు. నీకు కొన్ని రొట్టెలు, కూర, పులావ్ ఇస్తాను. మీ ముగ్గురికి బహుశా రాత్రికి సరిపోవచ్చు అన్నాడు ఆదిత్య. అలా అంటూనే లోపలికెళ్ళి అంతకుముందే వేడి చేసి ఉంచిన పదార్థాలు తెచ్చి ఆమెకు అందించాడు. గింత గరం గరంగున్నాయి. ఇప్పుడు వండినారా సారు? కాదులే, ఎప్పుడో మధ్యాహ్నం వండినవి. అలాగే ఉంచేస్తే వాసన వస్తాయని రాగాన్ని వేడి చేశాను అన్నాడు ఆదిత్య. ఇలా వేడివేడి పదార్థాలు ఎవరైనా ఆమెకివ్వడం ఇదే మొదటిసారి. ఆశ్చర్యంగా చూసింది. థ్యాంక్ యూ సారు అంది నిండుగా నవ్వుతూ. ఇంటికెళ్ళగానే వేడి చల్లారకుండా తినేయండి. చల్లారిపోతే బాగుండవు చిరునవ్వుతూ అన్నాడు ఆదిత్య. అట్టాగే సారు. ఆదిత్య వెనక్కి తిరుగుతుంటే రత్నమాల మళ్ళా సార్ అని పిలిచింది. ఏమిటమ్మా, మీ కాడ సామ్రాట్ ఫోన్ లేదా సారు అంది. సామ్రాట్ ఫోనా అంటే? అంటే ఫోన్లో పాటలు వినొచ్చు, ఫోటోలు చూడొచ్చు, ఇంకా ఏందేందో చేయొచ్చు. అసొంటి ఫోను. అదా ఉంది. ఎందుకు? గండ్ల ఫోటోలు ఉంటాయి కదా, మీ ఫోటో అందులో ఉన్నాయా? చూడబుద్దైతాంది ఆసక్తిగా చూస్తూ అడిగింది. మా ఫోటోలు నువ్వేం చూస్తావులే, అయినా ఈ మధ్యనే కొన్నాను, చూడవలసినన్ని లేవు అన్నాడు. ఇండ్ల పెళ్ళిళ్ళు పేరెంటాలైతే తీస్తారు గందా, అసొంటివి కూడా లేవా నిరాశగా అడిగింది. నెల రోజుల క్రితం మా చెల్లికి గాజులు పెట్టించినప్పుడు తీయించాములే, అవి ఉన్నాయి చూడు అంటూ ఫోన్లోని గ్యాలరీ తెరిచి చెల్లి సీమంతం ఫోటోలు కొన్ని చూపెట్టాడు. ఆ ఫోన్ ఇటీ సారు అంటూ ఆదిత్య చేతిలోని ఫోన్ లాక్కొని వేలితో చకచక స్క్రీన్ మీద స్క్రోల్ చేసేస్తూ ఫోటోలు చూడసాగింది రత్నమాల. అబ్బో, నీకు ఈ ఫోన్ గురించి బాగానే తెలుసే ఆశ్చర్యంగా అన్నాడు ఆదిత్య. మా మేనమామ కాడ ఈసొంటి ఫోన్ ఉంది సారు. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు గిట్లా ఫోటో చూడ్డం ఇట్టం సారు అంది నవ్వుతూ. మర్నాడు మృదుల ఆఫీస్కి వచ్చేసరికల్లా అప్పటికే వచ్చేసిన ఆదిత్య కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్సెల్ షీట్లోని అంకెలను పరిశీలిస్తూ అవసరమైనవి సెల్స్లో ఫార్ములాలు వేస్తున్నాడు. మీరెప్పుడొచ్చారు ఆఫీస్కి ఆశ్చర్యంగా అడిగింది మృదుల. నేను 1 గంట ముందే వచ్చేశాను మేడం. నిన్న రాత్రంతా వీటి గురించి ఆలోచనలు. ఇంట్లో సిస్టమ్ లేదు, అందుకే త్వరగా ఆఫీస్కి వచ్చేశాను అన్నాడు మళ్ళా మానిటర్ వైపు చూపు తిప్పుతూ. ఆదిత్య వెనకగా నిల్చొని అతను ఎక్సెల్ షీట్లో వేసిన ఫార్ములాలు చూసింది. ఆఫీస్లో చాలామందికి తెలియని వర్టికల్ లుకప్ లాంటి ఫార్ములాలు కూడా అందులో ఉన్నాయి. మృదుల కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. మీ ఇంట్లో సిస్టమ్ లేదంటున్నారు, ఇంత కాంప్లికేటెడ్ ఫార్ములాలు ఎక్కడ నేర్చుకున్నారు ఆసక్తిగా అడిగింది. నేను పనిచేసిన పాత ఆఫీస్లో ఒక పాత కంప్యూటర్ ఉండేది మేడం. ఆఫీస్ గంటల తర్వాత కాసేపు కూర్చొని నేర్చుకుంటూ ఉండేవాడిని. మా స్నేహితుడు ఒకరి దగ్గర ల్యాప్టాప్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటాను. గుడ్, మీ దగ్గర సిస్టమ్ లేకపోయినా ఇంత ఎఫిషియెంట్గా చేస్తున్నారు. మీ దగ్గర ఉంటే అద్భుతాలే చేస్తారేమో. మన బాస్తో మాట్లాడి త్వరలోనే మీకు పర్సనల్ ల్యాప్టాప్ ఇప్పిస్తానులేండి అంది మృదుల అతని వైపు మెచ్చుకోలుగా చూస్తూ. థ్యాంక్స్ మేడం కాస్త మొహమాటంగా నవ్వుతూ అన్నాడు ఆదిత్య. నిన్న పార్టీ తర్వాత ఆదిత్య మీద కలిగిన కాసింత చులకన భావం ఆదిత్య పని చూశాక ఎక్కడికో కొట్టుకుపోయింది మృదులకి. 2-3 రోజుల్లో ఈ పని అయిపోతుందా ఆసక్తిగా అడిగింది. 2-3 రోజులా?
బహుశా ఇవాళ సాయంత్రానికే అయిపోతుందేమో అన్నాడు ఆదిత్య మానిటర్ మీది అంకెల వైపు దీక్షగా చూస్తూ. ఆదిత్య కుర్చీ వెనక నిలబడి ఆదిత్యను ఎక్సెల్ షీట్లో వేస్తున్న ఫార్ములాల వైపు ఆసక్తిగా చూస్తున్న మృదుల తన వెనక ఏదో అలికిడయ్యేసరికి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. ఆమె వెనకే నిల్చుని ఆమె భుజం మించి ఆదిత్య పని చేస్తున్న కంప్యూటర్ స్క్రీన్ వైపు పరీక్షగా చూస్తున్నాడు కశ్యప్. ఈ మహానుభావుడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లో? అయినా దొంగలా చప్పుడు చేయకుండా అలా చూడడమేమిటి? చిరాగ్గా అనుకుంది మృదుల. చిరాకును అంచుకుంటూ, గుడ్ మార్నింగ్ సార్, ఆదిత్య చేస్తున్న పని చూస్తున్నారా? ఈయన ఎక్సెల్లో ఎక్స్పర్ట్ అని ఇప్పుడే తెలిసింది అంది మృదుల నవ్వుతూ. ఇద్దరూ కలిసి కంప్యూటర్ స్క్రీన్ వైపు అంత దీక్షగా చూస్తుంటే ఏం చూస్తున్నారో అన్న కుతూహలంతో ఇలా వచ్చాను అన్నాడు కశ్యప్. కుతూహలంతో కాదు, అనుమానంతో. మనసులోనే పళ్ళు పటపటా కొరుకుతూ అనుకుంది మృదుల. ఓకే, మీరిద్దరూ మీ పని కానివ్వండి, క్యారీ ఆన్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కశ్యప్. అతను క్యాబిన్లోకి వెళ్లేదాకా దీక్షగా చూసి తన సీట్లోకి వెళ్ళిపోయింది మృదుల. ఈయన ఈ మధ్య కాస్త ఓవర్ అయిపోతున్నట్లున్నాడు. ఇలా ఊరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది ఆలోచిస్తూ. సాయంత్రం 6 గంటల సమయం. 6 అంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్లో అప్పుడే కారిడార్లో లైట్లు వెలిగాయి. బిల్డింగు సెల్లార్లో బ్యాడ్మింటన్ ఆడుకుంటున్న పిల్లల కేరింతలతో భవనమంతా సందడిగా ఉంది. బిల్డింగు ప్రహారీ గోడ పొడవునా వేసిన రేకు మందారం మొక్కల పూలు లైట్ల వెలుగులో సిగ్గుపడుతున్న కన్నెపిల్ల బుగ్గల్లా ఉన్నాయి. ఆ సెల్లార్లో ఒక చివరి నుండి మరో చివరకు నెమ్మదిగా నడుస్తూ చెవికి సెల్ ఫోన్ ఆనించుకుని నెమ్మదిగా మాట్లాడుతోంది ఆమె. ఆమె వేసుకున్న బారు జడ పిరుదుల్ని దాటి ఆమె నడుస్తుంటే అందంగా నాట్యం చేస్తోంది. మెడలో మంగళసూత్రాలు, ఆమె చున్నీ వెనక హుందాగా ఒదిగి ఉన్న కాళ్ల మెట్టెలకు ఉన్న మువ్వలు మాత్రం ఆమె నడుస్తుంటే అల్లరి పిల్లల్లా తెగ చప్పుడు చేస్తున్నాయి. ఫోన్లో మాటలు వింటున్న ఆమె మొహంలో కాసేపు నవ్వు, కాసేపు ఆలోచన, కాసేపు చిరుకోపం. అంతదాకా వచ్చిందా వ్యవహారం? నువ్వేం గాబరా పడకు, అన్నీ సర్దుకుంటాయి, నేను చూసుకుంటానుగా అంది నవ్వుతూ. ఇంతలో గేటు దగ్గర కారు హారన్ వినిపించింది. ఆయన వచ్చేశారు, తర్వాత మాట్లాడుకుందాం అంటూ టక్కున ఫోన్ ఆఫ్ చేసింది. వాచ్మెన్ పరిగెత్తుకుని వెళ్ళి గేటు తీశాడు. కారులోంచి దిగిన కశ్యప్, హాయ్ రా దీపు, గుడ్ ఈవినింగ్ అన్నాడు విశాలంగా నవ్వుతూ. గుడ్ ఈవినింగ్ శ్రీవారు, ఏమిటి ఇవాళ కాస్త త్వరగా వచ్చేశారు అడిగింది దీపిక. ఇవాళ ఆఫీస్లో ఎక్కువ పని లేదులే. ఏది మన కావ్య తల్లి, మన ప్రణవ్ బాబు చుట్టూ చూస్తూ అడిగాడు. ఇప్పటిదాకా ఇక్కడే బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, ఇప్పుడే నీళ్లు తాగడానికి ఇంట్లోకి వెళ్ళారు అంది దీపిక. సరే పద, మనము ఇంట్లోకి వెళ్దాం అన్నాడు కశ్యప్. ఇద్దరూ లిఫ్ట్ వైపు నడిచారు. అవును, నేను వచ్చేసరికి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఆ ఎల్ఐసి ఏజెంటేనా? మరోసారి ఫోన్ చేసి విసిగిస్తే గట్టిగా చెప్పేయి, ఇలా విసిగించవద్దని లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు అన్నాడు కశ్యప్. అవునవును, అతనే, చెప్పేశాలండి మేం పాలసీలు ఏమీ తీసుకోమని కాస్త తడబడుతూ కంగారుగా అంది దీపిక. కశ్యప్కి ఆ కంగారు కనబడలేదు. ఇద్దరూ 4వ అంతస్తులోని తమ ఫ్లాట్లోకి నడిచారు. నీకో సర్ప్రైజ్ అన్నాడు కశ్యప్ ఇంట్లోకి నడవగానే. అబ్బో, ఏమిటో అది? ఆశ్చర్యంగా ఆనందంగా అంది దీపిక. అసలిది నీకు ఎల్లుండి నీ పుట్టినరోజు నాడు ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే చూపించక తప్పడం లేదు అన్నాడు బ్రీఫ్ కేస్లోంచి జెరీ పూలున్న క్రీమ్ కలర్ పటోలా సిల్క్ చీర తీసి ఆమె చేతిలో పెడుతూ. ఆ చీర చూడగానే దీపిక కళ్ళు మెరిశాయి. అబ్బా, ఎంత బాగుందో అంది చీర మడతలు విప్పి చూస్తూ. దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా అందులో ఉంది. బహుశా అది నువ్వు సైజ్ చేయించుకుంటావు కాబోలు. ఎల్లుండి పుట్టినరోజు నాడు కట్టుకోవాలి కదా, అందుకే ఇవాళే ఈ చీర చూపించవలసి వచ్చింది అన్నాడు నవ్వుతూ. అందరి మొగుళ్ళకి పెళ్ళాం చెప్పేదాకా పెళ్లి రోజులు పుట్టినరోజులు గుర్తురావు. పెళ్ళైన ఈ 10 ఏళ్లలో ఒక్కసారైనా ఈయన ఇంట్లో ఎవరి పుట్టినరోజులు మర్చిపోలేదు మురిపెంగా అనుకుంది దీపిక. నాన్నా అంటూ తండ్రిని చుట్టుకుపోయారు ప్రణవ్, కావ్య. మాకు ఐస్ క్రీం ఎప్పుడు తెస్తావు? కావ్య తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి ఊగుతూ అడిగింది. ఎల్లుండి అమ్మ పుట్టినరోజు కదా, ఆ రోజు సాయంత్రం మంచి హోటల్కి వెళ్దాం, అప్పుడు ఐస్ క్రీం ఇప్పిస్తాను, సరేనా? పాప బుగ్గలు పుణుకుతూ అన్నాడు కశ్యప్. ఇంతలో కశ్యప్ సెల్ ఫోన్ మోగింది. డిస్ప్లేలో పేరు చూసి మా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు అంటూ ఫోన్ తీసుకుని కారిడార్లోకి నడిచాడు కశ్యప్. ఫోన్ సరిగ్గా వినపడనట్లు నటిస్తూ కారిడార్ చివరిదాకా వెళ్ళి, చెప్పు రత్నమాల, ఏమిటి సంగతి అన్నాడు.
ఓ అలాగా, మరేం పర్వాలేదులే, నీ పని నువ్వు చేసుకుపో. సరిగ్గా గమనించావా? నీ మీద నాకు నమ్మకం ఎందుకు లేదు? అందుకే కదా ఈ పని అప్పచెప్పాను. సరే జాగ్రత్తగా ఉండు అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు. ఈ ఆఫీస్ వాళ్ళకి అస్సలు బుద్ధి లేదు. హాయిగా పెళ్ళాం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడే ఫోన్ చేసి ఏవో సందేహాలంటూ విసిగిస్తారు. ఇంట్లోకి రాగానే దీపికతో అంటూ చేతిలో ఫోను సోఫాలో విసురుగా పడేశాడు. దీపిక నవ్వింది. మా ఆయన ఆఫీస్కంతకి బాస్, ఎన్ని పనులో అంది కొంటెగా. ఆఫీస్కంతటికి కాదు భామామణి, కేవలం అకౌంట్స్ డిపార్ట్మెంట్కే. పూర్తి ఆఫీసులో నాలాంటి వారు 10 మంది ఉన్నారు అన్నాడు నవ్వుతూ. ఏది ఏమైనా బాసు బాసే అంది దీపిక నవ్వుతూ. ఆదిత్య పని మొదలెట్టిన మరునాడు లంచ్ అవర్ ముందే టీఏ అడ్వాన్సు అకౌంట్లో ఉన్న అవకతవకలన్నీ సరిచేయబడ్డాయి. అవసరమైన జనరల్ ఎంట్రీలన్నీ కంపెనీ సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయడమే కాక లెడ్జర్లో కనపడుతున్న బ్యాలెన్స్కి షెడ్యూల్ కూడా తయారు చేసేశాడు ఆదిత్య. ఆ క్రమంలో ఎప్పుడో అడ్వాన్స్ తీసుకుని దానికి ఇప్పటిదాకా బిల్లు పెట్టని ఎందరి పేర్లో బయటపడ్డాయి. ఆదిత్య చేసిన పని చూసి ఆశ్చర్యానందాలకు లోనైంది మృదుల. వావ్, ఇంత త్వరగా ఇంత పర్ఫెక్ట్గా మీరు పని పూర్తి చేస్తారనుకోలేదు. పదండి బాస్ దగ్గరికి వెళ్ళి చూపెడదాం అంది మృదుల సంతోషంగా. ఇద్దరూ కశ్యప్ క్యాబిన్లోకి వెళ్ళారు. సార్, టీఏ అడ్వాన్స్ పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు లెడ్జర్లో ఉన్న బ్యాలెన్స్కి ఇంకా బిల్స్ పుటప్ చేయని అడ్వాన్సులకి అమౌంట్ సరిగ్గా సరిపోయింది సంతోషంగా అంది మృదుల. నిజమా? నేను చూడొచ్చా? ఆశ్చర్యంగా అన్నాడు కశ్యప్. నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను సార్, చూడండి అన్నాడు ఆదిత్య. కశ్యప్ తన కంప్యూటర్లో ఆదిత్య షేర్ చేసిన ఎక్సెల్ షీట్ చూశాడు. పని చాలా నీట్గా ఉంది. మిగిలిన అడ్వాన్సు పైసలతో సహా లెడ్జరు బ్యాలెన్స్తో సరిపోయింది. వావ్, ఎక్సలెంట్ వర్క్. ఇంకా ఈ సంవత్సరం మనకు ఆడిటర్లతో తలనొప్పి ఉండదు ఆనందంగా అన్నాడు కశ్యప్. అలా అంటూనే ఆదిత్య వైపు మెచ్చుకోలుగా చూశాడు. అబ్బా, ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఇదే ఈయన నా వైపు ఇలా ప్రసన్నంగా చూడడం అనుకున్నాడు ఆదిత్య. ఈసారి కశ్యప్ ఆదిత్య మొహం వైపు పట్టి పట్టి చూశాడు. అతని చూపుల్లో ఏదో కనీ కనపడని సంతృప్తి కనిపించింది. మృదుల ఇద్దరి మొహాల వైపు మార్చి మార్చి చూస్తోంది. సార్, ఆదిత్య దగ్గర సిస్టమ్ లేదు. మన ఆఫీస్ ఫండ్స్ నుండి ఒక ల్యాప్టాప్ ఆదిత్యకి శాంక్షన్ చేయిద్దామా? అతను తన దగ్గర సిస్టమ్ లేకుండానే పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు. సిస్టమ్ ఉంటే వండర్స్ చేస్తాడేమో కశ్యప్తో అని నవ్వుతూ ఆదిత్య వైపు చూసింది. కశ్యప్ మొహంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. ఇప్పిద్దాంలే, జాయిన్ అయిన వెంటనే అంటే మన జిఎం ఒప్పుకోకపోవచ్చు. కొన్నాళ్ళు గడవనియండి అన్నాడు గంభీరంగా. ఆదిత్య కంటే మృదుల మొహంలోనే నిరాశ ఎక్కువ కనిపించింది. ఓకే సార్, మేం వెళ్తాం అంది మృదుల లేచి నిలబడుతూ. నేను ఇవాళో రేపో ఆదిత్య చేసిన పనిని మన జిఎంకి చూపెడతాను. ల్యాప్టాప్ గురించి కూడా చెప్పి చూస్తాను అన్నాడు కశ్యప్. ఓకే ఆదిత్య, గుడ్ జాబ్, థ్యాంక్ యూ అన్నాడు ఆదిత్యకి షేక్ హ్యాండ్ ఇస్తూ. ఇద్దరూ తమ సీట్ల దగ్గరికి నడిచారు. ఆదిత్య ఆఫీస్లో చేరి 15 రోజులు గడిచిపోయాయి. ఒరే ఆది, మనకి ఆ పనిపిల్ల అనవసరమేమోరా, మాన్పించేద్దు అంది ఒకరోజు సాయంత్రం సుభద్ర ఆదిత్యతో ఆఫీస్ నుండి వచ్చాక. ఏమ్మా, పని చాలా బాగా చేస్తోందని, గిన్నెలు తలతలా తోముతోందని నువ్వే అన్నావు. తాను వచ్చాక నీ మొహంలో నీరసం కూడా తగ్గి బాగా కనపడుతున్నావు. ఎందుకు పని మాన్పించేద్దామంటున్నావు? పని బాగానే చేస్తోందిలే కానీ అంటూ సందిగ్ధంగా ఆగిపోయింది. చెప్పమ్మా, నీ మనసులో ఏముందో? అప్పుడప్పుడు నేను గమనించాన్రా, కొన్ని అనవసర విషయాల్లో తల దూరుస్తోంది. మొన్నొక రోజు నేను చెప్పకుండానే నీ మంచం మీద దుప్పటి దులిపి పరిచింది. తలగడ కింద నువ్వు సగం చదువుతూ పెట్టిన పుస్తకం తిరిగేసి చూస్తోంది. ఏం చూస్తున్నావు, నీకు చదవడం వచ్చా అని అడిగితే 4వ క్లాస్ దాకా చదివాను, ఏం పుస్తకమో చూస్తున్నాను అంది. మరో రోజు నీ గది తుడుస్తున్నప్పుడు నీ అల్మారా తలుపు తీసి ఉంటే అక్కడే నిల్చుని అందులో వస్తువులని పరిశీలనగా చూస్తోంది. ఆ మధ్యన ఒకరోజు నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు నీ గది తుడుస్తూ టేబుల్ మీద ఉన్న నీ ఫోన్ చేతిలోకి తీసుకొని ఏమిటో చూస్తోంది. ఏం చేస్తున్నావు అని అడిగితే ఈ ఫోన్లో యూట్యూబ్ సినిమాలు వస్తాయో రావో చూస్తున్నా అంది. చెప్పడం ఆపింది సుభద్ర. ఆదిత్య ఆలోచనలో పడ్డాడు. ఇంట్లో ఏమైనా వస్తువులు పోతున్నాయా అమ్మా అడిగాడు. లేదు నాన్న, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, ఇప్పటిదాకా వస్తువులు ఏవీ పోలేదు.
ఆ మధ్య కూరలు కొన్నాక మిగిలిన చిల్లర నోట్లని ఒంటింటి గట్టు మీద పెట్టి మర్చిపోయాను. తాను తెచ్చి ఇచ్చింది. అయితే తనకి దొంగ బుద్ధి ఉండి ఉండదమ్మా. బహుశా కొంచెం అన్ని విషయాల్లోనూ కుతూహలం ఎక్కువ అనుకుంటాను. మనం తొందరపడి మాన్పించేయక్కర్లేదు. అసలు రాత్రి రొట్టెలు కూర కూడా చేయించుకుందికి పెట్టుకుంటే నీకు ఇంకా పని తగ్గుతుంది అనుకుంటున్నాను అన్నాడు ఆదిత్య. అంతేనంటావా? సరేలే, పోనీ మరి కొన్నాళ్ళు చూద్దాం. నువ్వన్నట్లు రాత్రి పలహారం తయారు చేయడానికి కూడా మాట్లాడుకుంటే నాకు గుడిలో మరి కాసేపు గడపడానికి వీలవుతుంది అంది సుభద్ర. మర్నాడు పొద్దున్న వచ్చిన రత్నమాలతో ఆదిత్య అన్నాడు, ఏమ్మా, నువ్వు రొట్టెలు కూర కూడా చేయగలవన్నావు కదా, ఈ రోజు నుండి చేస్తావా? జీతం కూడా దానికి తగినట్లు పెంచుతాను. ఓ, గట్లాగే సారు. రోజుకి ఎన్ని రొట్టెలు చేయాలా? ఉత్సాహంగా అడిగింది రత్నమాల. నేనేమో 4 తింటాను. మా అమ్మ 3 కంటే ఎక్కువ తినలేదు. అంటే రోజు 7-8 రొట్టెలు చేస్తే సరిపోద్ది కదా సార్? మా ఇద్దరికి 7 రొట్టెలు, నీకు 3, మొత్తం 10 చెయ్యి. నాకు 3 రోజునా సారు? నువ్వు చేసినవి నీకు పెట్టకుండా తినడం నాకు అమ్మకు కూడా నచ్చదు. అందువల్ల నీకు కూడా చేసుకో. 10 రొట్టెలకు సరిపడా కూర కూడా చేయాలి. సరే సారు అంది రత్నమాల సంతోషంగా. ఆ విధంగా తనకు కేటాయించిన రొట్టెలు కూర సాయంత్రం వెళ్తూ వెళ్తూ తన ఇంటికి తీసుకెళ్లడం అలవాటైంది రత్నమాలకు. కశ్యప్ బాగా ప్రయత్నించి హెడ్ క్వార్టర్స్కి కూడా నోట్ రాసి మొత్తం మీద ఆదిత్యకి ల్యాప్టాప్ ఇప్పించేశాడు. గురుడికి కాస్త అనుమానం ఎక్కువ, కానీ మంచివాడే మనసులో అనుకుంది మృదుల. ఆఫీస్లో తనకి అంటూ ప్రత్యేకంగా ల్యాప్టాప్ వచ్చాక అదే ప్రపంచం అయిపోయింది ఆదిత్యకి. కేవలం ఎక్సెల్లో క్లిష్టమైన ఫార్ములాలు ఉపయోగించడమే కాక ఫాక్స్ ప్రో ప్రోగ్రామింగ్ కూడా అతనికి తెలియడంతో ఆఫీస్లో రోజూ చేసే రొటీన్ పనులు చాలా త్వరగా అయిపోతున్నాయి. ఆదిత్య ఆఫీస్లో జాయిన్ అయిన 2 నెలల్లోనే మృదుల టీం వాళ్లే కాకుండా మిగతా టీం వాళ్ళు కూడా కంప్యూటర్లో ఆదిత్య సలహాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆఫీస్లో పనిచేసే చాలామంది తమకు వచ్చిన విద్యను చిట్కాలను తమ గుప్పెట్లో దాచుకొని మిగిలిన వారితో పంచుకోకుండా గుంబనంగా ఉంటారు. ఆదిత్య దానికి వ్యతిరేకం అని కొన్నాళ్లలోనే గ్రహించేసింది మృదుల. అతని ఆ స్వభావం ఆమెను అబ్బురపరిచింది, అతని మీద ఆరాధన పెంచింది. ఆ రోజు మృదుల వాళ్ళ టీంలో పుట్టినరోజు సందర్భంగా ఒకరు పార్టీ ఇచ్చారు. యథావిధిగా చాలా పదార్థాలు మిగిలిపోయాయి. మిగిలినవి నేను తీసుకెళ్లవచ్చా అడిగాడు ఆదిత్య పార్టీ ఇచ్చిన ఉద్యోగిని. అతను తమాషాగా చూసి ఓ, నిరభ్యంతరంగా అన్నాడు. అప్పటికే 2-3 సార్లు అలా జరగడంతో అందరికీ అది అలవాటైపోయింది. ప్రతిసారి మృదుల అతనిని అడుగుదాం అనుకుంటూ ఉంది అతను తీసుకెళ్లిన ఆ పదార్థాలను ఏం చేస్తాడని. కానీ అడగాలంటే ఏదో మొహమాటం, ఏదో జంకు. ఆదిత్య ఆఫీస్ పని విషయంలో ఎంత తెరిచిన పుస్తకంలా ఉంటాడో వ్యక్తిగత విషయాల్లో అంత గుంబనగా ఉంటాడో. అందుకే అడగాలంటే ఆ జంకు. ఆఫీస్లో బాస్గా తను ఆఫీసు విషయాలైతే నిర్మోహమాటంగా అడగగలదు, కానీ వ్యక్తిగత విషయాలను అడిగే హక్కు తనకు లేదు. కానీ ఆ రోజు ఎలాగైనా ఆ విషయం అతన్ని అడగడానికే నిశ్చయించుకుంది. మర్నాడు లంచ్ అవర్లో తాను సౌజన్య కలిసి లంచ్ బాక్సులు ముందు పెట్టుకొని కూర్చొని ఉన్నప్పుడు సౌజన్యతో అంది, ఇవాళ ఆదిత్యను మనతో కలిసి భోజనం చేయడానికి పిలుస్తాను, నీకు అభ్యంతరం లేదుగా అంది. నీకు అతనితో కలిసి భోజనం చేయాలని ఉన్నప్పుడు నాకేమిటి అభ్యంతరం? కొంటెగా నవ్వుతూ అంది సౌజన్య. ఛస్, నోర్ముయ్, అతనితో ఒక విషయం మాట్లాడాలి, అందుకే పిలుస్తున్నాను అంటూ. ఆదిత్య, ఇవాళ మాతో కలిసి లంచ్ చేయకూడదు. ఇవాళ నేను ఇంట్లో ఒక కొత్త ఐటెం ప్రయత్నించాను, తిని అది ఎలాగుందో చెప్పాలి అంది ఆదిత్య కూర్చున్న వైపు చూస్తూ. ఆదిత్య మొహమాటంగా నవ్వాడు. పర్వాలేదండి, నేను ఇక్కడే కూర్చొని తినేస్తాను అన్నాడు మొహమాటంగా. రండి ఆదిత్య, మీరు తాను చేసిన ఐటెం తిని ఎలా ఉందో చెప్పకపోతే మన బాస్ మేడంకి కోపం వచ్చేస్తుంది. ఇంకా అట్టే బెట్టు చేయకుండా రండి అంది సౌజన్య కూడా చనువుగా. ఇంకా విధి లేనట్లు తన లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాడు ఆదిత్య. మృదుల తన టేబుల్ సొరుగులోంచి ఒక పేపర్ ప్లేట్ తీసి అందులో ఒక రొట్టె కొంచెం కూర వేసి ఆదిత్య ముందు పెట్టింది. అదే ప్లేట్లో సౌజన్య తాను తెచ్చిన ఊతప్పం ముక్క ఒకటి వేసింది. ఆదిత్య కాస్త మొహమాటంగా నవ్వుతూ అన్నాడు, మీరిద్దరూ నాకు మంచి మంచి ఐటమ్స్ పెట్టారు, నేను తెచ్చుకున్నది మీకు పెట్టాలంటే సిగ్గేస్తోంది అన్నాడు ఆదిత్య. నో, తిండిని చూసి సిగ్గుపడకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ తిండి ఏదైనా మనం గౌరవించాలి నవ్వుతూ అంది మృదుల. ఆదిత్య మృదుల వైపు సంభ్రమంగా చూశాడు.
సరిగ్గా నేను అలాగే అంటూ ఉంటానండి సంతోషంగా అన్నాడు. మరింకేం, మీరు తెచ్చింది ఇదిగో నా డబ్బా మూతలో వేయండి అంది మృదుల తన డబ్బా మూత ముందుకు జరుపుతూ. సౌజన్య కూడా తన డబ్బా మూత ముందుకు జరిపింది. కాస్త జంకుతూనే ఆదిత్య వాళ్ళిద్దరూ ముందుకు జరిపిన డబ్బా మూతల్లో తాను తెచ్చిన అన్నాన్ని కాస్త కాస్త వడ్డించాడు. ఆ తర్వాత తాను తెచ్చిన బెల్లం ఆవకాయ ముక్కను స్పూనుతోనే కష్టపడి 2 ముక్కలు చేసి ఇద్దరి మూతల్లోనూ వేశాడు. వావ్, పెరుగన్నం ఆవకాయ కాంబినేషన్ ఎంత బాగుంటుందో. ఇది ఆఖరణ తింటాను, కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది అంది తన డబ్బా మూతను తన వైపుకు జరుపుకుంటూ మృదుల. పెరుగన్నం కాదు మేడం, మజ్జిగన్నం అన్నాడు ఆదిత్య నవ్వుతున్న ఆ కళ్ళల్లోని నిజాయితీ చూస్తూ కొన్ని సెకండ్లు అలా ఉండిపోయింది మృదుల. ఆ తర్వాత తేరుకొని, మీకు తెలుసో లేదో పెరుగు కంటే మజ్జిగే ఎక్కువ ఆరోగ్యం అంది నవ్వుతూ. ఆదిత్య నవ్వేశాడు. ముందు నేను చేసిన ఆ పదార్థం తిని అదేమిటో మీరు చెప్పుకోవాలి అంది మృదుల తాను పేపర్ ప్లేట్లో వేసిన రొట్టె చూపెడుతూ. ఆదిత్య ఒక ముక్క తుంచి నోట్లో వేసుకున్నాడు. ఇదేదో స్టఫ్డ్ రోటీలా ఉంది కానీ ఆలూ పరాటా మాత్రం కాదు అన్నాడు జాగ్రత్తగా నమిలి రుచి ఆస్వాదిస్తూ. ఎలా ఉంది ఆసక్తిగా అడిగింది మృదుల. కొత్త రకంగా వాము వాసనతో భలే ఉంది. అసలిది గోధుమ పిండితో చేసినది కాదేమోనని నా అనుమానం అన్నాడు ఆదిత్య. మీ ఊహ కరెక్టే అంది మృదుల. వరిపిండితో చేసినట్లున్నారు. వరిపిండిలో ఏదో దుంప ఉడికించి ముద్ద చేసి కలిపారు. చామదుంప అడిగాడు మరో ముక్క తుంచుతూ. అరే, భలే కనిపెట్టేశారే ఆశ్చర్యంగా అంది మృదుల. అయితే నేను పాస్ అయిపోయానన్నమాట నవ్వుతూ అన్నాడు ఆదిత్య. మృదు, మన ఆదిత్య గారికి మాటలు బాగానే వచ్చునని ఇప్పుడు తెలిసిందే. ఇన్నాళ్ళు మాటలు రావనుకున్నాను నవ్వుతూ అంది సౌజన్య. ఆదిత్య సిగ్గుపడుతున్నట్లు నవ్వాడు. మేడం, ఈ రొట్టె ఎలా చేస్తారో చెప్తారా? ఇవాళ సాయంత్రం నేను ఇది చెయ్యక తప్పదు అన్నాడు ఆదిత్య. చెయ్యక తప్పదు అని అదేదో మీ డ్యూటీలా చెప్తున్నారేమిటి? అదైనా ఇవాళ సాయంత్రమే నవ్వుతూ అడిగింది మృదుల. ఆదిత్య మొహం కాస్త గంభీరంగా మారింది. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు తటపటాయించి చివరకు అన్నాడు. అవునండి, డ్యూటీనే. నేను 5 ఏళ్ల క్రితం మొదటి ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒక నియమం పెట్టుకున్నాను. నేను తిన్న తిండి, అది చద్యన్నమైనా సరే, విందు భోజనమైనా సరే, సరిగ్గా అలాంటి తిండి ఆ రోజు మరొకరికి, అంటే అటువంటి తిండి తినగలిగే స్తోమత లేని వారికి కనీసం ఒకరికి పెట్టాలి అని. ఇవాళ నేను ఇది తిన్నాను, అందువల్ల ఇటువంటి రొట్టె మరొకరికి పెట్టాలి. అందువల్ల నేర్చుకొని చేయక తప్పదు. మృదుల అతని వైపు కళ్ళు విప్పార్చుకొని చూసింది. మొదట అతను ఏం చెప్తున్నాడో సరిగ్గా అర్థం కాలేదు. అర్థమయ్యాక మనసు సంభ్రమంతో నిండిపోయింది. ఈ నియమం ఏదో తమాషాగా ఉందే అంది ఆశ్చర్యంగా. మనం ఎన్నో నోములు వ్రతాలు చేస్తుంటాం. ఒక నెల రోజులు దేవుడికి ఫలానా నైవేద్యం పెట్టాలనో, ఫలానా రోజు ఉపవాసం ఉండాలనో అనుకుంటాం. నేను పెట్టుకున్న ఈ నియమం కూడా అటువంటి నోము లాంటిదే అనుకోండి. మనుషుల్లో కూడా దేవుడుంటాడు కదా, ఆ దేవుడికే నైవేద్యం పెడుతున్నాను అనుకుంటాను చిరునవ్వుతో చెప్పాడు ఆదిత్య. అందుకేనా ఆఫీస్లో పార్టీ అయిన రోజు మిగిలినవి తీసుకెళ్తూ ఉంటారు? అనుకోకుండానే అడగవలసిన విషయం అడిగేసింది. అవునండి, పార్టీ అప్పుడు నేను తిన్న పదార్థాలు అన్నీ మరొకరికి పెట్టాలి. ఎలాగో మిగిలాయి కాబట్టి అవి తీసుకెళ్ళి వెళ్తున్న దారిలో, గుడి పక్కన కూర్చున్న దారిలో నిజమైన ఆసక్తులెవరో చూసి వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాను. ఈ మధ్య అప్పుడప్పుడు మా పని మనిషికి, మా బిల్డింగ్ వాచ్మెన్కి కూడా పెడుతున్నాను చెప్పాడు ఆదిత్య. మిగిలిపోయాయి కాబట్టి తీసుకెళ్తున్నారు. ఒకవేళ మిగలకపోతే? అడగకుండా ఉండలేకపోయింది మృదుల. అవి ఏ హోటల్ నుండి తెప్పించారో తెలుసు కాబట్టి ఆ హోటల్కి వెళ్ళి ఆ పదార్థాలు ప్యాక్ చేయించి తీసుకెళ్తాను అన్నాడు ఆదిత్య మళ్ళా రొట్టె తింటూ. మృదుల మనసులో ఒక అలౌకికమైన భావన కొన్ని సెకండ్ల పాటు సుళ్ళు తిరిగి ఆగిపోయింది. మీరు ఈ నియమం ఎందుకు పెట్టుకున్నారో తెలుసుకోవచ్చా? ఆసక్తిగా అడిగింది. ఆదిత్య కాస్త జంకుగా సౌజన్య వైపు చూశాడు. తాను ఉద్యోగంలో చేరిన రోజు తనకు ఆమె పులిహోర అని పేరు పెట్టిన విషయం అతను గమనించాడని ఆమెకు తెలియదు. మా సౌజన్య వైపు అలా భయంగా చూస్తున్నారేమిటి? తను అప్పుడప్పుడు అందరి మీద జోకులు వేస్తూ ఉంటుంది, కానీ మంచిదే అంది మృదుల పక్కున నవ్వుతూ. మా చెల్లిలాగన్నమాట గబుక్కున అనేశాడు ఆదిత్య. సౌజన్య ఆదిత్య వైపు ఆప్యాయంగా చూసింది. ఆదిత్య, ఒకటి చెప్పనా? మొదట మిమ్మల్ని చూసినప్పుడు కాస్త హేళనగా మాట్లాడినా తర్వాత చాలా పశ్చాత్తాపం కలిగింది.
మీకు నా ఎదురుగా మాట్లాడడం ఇష్టం లేకపోతే పోనీ నేను వెళ్ళిపోతాను, మృదులతోనే చెప్పండి అంది సౌజన్య కాస్త చిరునవ్వు కాస్త చిరుకోపం మేళవించి. అబ్బే, అలాగేమీ లేదండి. నాకు వ్యక్తిగత విషయాలు మాట్లాడాలంటే కాస్త జంకుగా ఉంటుంది అంతే అన్నాడు ఆదిత్య నవ్వుతూ. అయితే మొదలెట్టండి అంది సౌజన్య. మేడం, మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు. మా నాన్నగారు పోయేసరికి నా వయసు 4 ఏళ్ళు, మా చెల్లి వయసు 2 ఏళ్ళు. మా అమ్మా నాన్నలది ప్రేమ వివాహం. ఇద్దరూ ఒక కులం కాదు, ఒక మతం కూడా కాదు. మా అమ్మ తరపు వాళ్ళు చాలా కష్టం మీద పెళ్లికి ఒప్పుకున్నా మా నాన్న తరపు వాళ్ళు మా నాన్నని పూర్తిగా వెలివేశారట. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్న రోడ్డు యాక్సిడెంట్లో హఠాత్తుగా పోయారు. మా అమ్మకి ఎక్కువ చదువు లేదు. మా అమ్మ పుట్టింటివారు చాలా బీదవాళ్ళు అవడంతో అమ్మను ఎక్కువ చదివించలేకపోయారు. అమ్మ 6వ క్లాస్ దాకానే చదివిందట. నాన్నగారు పోయాక మేము దిక్కులేని పక్షులం అయిపోయాము. అట్టే చదువుకోలేకపోవడం వలన అమ్మకి ఆఫీస్లో ఉద్యోగం కూడా దొరకలేదు. అమ్మకి వచ్చిన విద్య, వంట, కుట్టు పని. పగలల్లా ఒకరింట్లో వంట చేస్తూ సాయంత్రం పూట జాకెట్లు కుడుతూ అమ్మ కాస్తో కూస్తో సంపాదించేది. అప్పట్లో దుకాణాల్లో ఇంకా కాగితపు పొట్లాలే వాడేవారు. పెళ్ళిళ్లకు పేరెంటాలకు విస్తరాకులే వాడేవారు. వంట పని, కుట్టు పనితో పాటు కాగితం సంచులు తయారు చేయడం, విస్తరాకులు కుట్టడం కూడా చేస్తూ అమ్మ మరి కాస్త సంపాదించేది. బడికి వెళ్లే వయసు వచ్చినా నన్ను బడికి పంపేంత డబ్బు చేతిలో ఉండేది కాదు. ఒకవైపు కాగితపు సంచులు చేస్తూనే మరోవైపు నాకు చదువు చెప్తూ ఉండేది. అప్పట్లో అమ్మ వంట చేసే ఇంట్లో వారు అమ్మ వంట చేసినందుకు గాను నెల జీతంతో పాటు 2 పూటలా భోజనం కూడా పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారట. నాకు స్కూల్ లేకపోవడంతో నేను, చెల్లి కూడా అమ్మ వెనకే అమ్మ వంట చేసే ఇంటికి వెళ్ళేవాళ్ళం. అమ్మ వంటింట్లో వంట చేస్తుంటే మేమిద్దరం వాళ్ళ వీధి వరండాలో కూర్చుని చదువుకునేవాళ్ళం. పొద్దున్నే తరవాణిలో కాస్తంత అన్నం వేసుకుని తిని వచ్చేసేవాళ్ళమేమో. 10 గంటల నుండి అమ్మ వంటింట్లో చేసే వంటల గుమగుమలు వీధి చివరిదాకా వచ్చి మా నోట్లోంచి నీళ్లు ఊరేవి. ఒకరోజు కమ్మని ఇంగువ పోపు వాసన, ఒకరోజు చక్కని కొత్తిమీర కారం వాసన, ఒకరోజు ఉల్లి మసాలా వాసన. అమ్మ ఏ వంట చేసినా దాని వాసనకే ఆకలి మరింత విజృంభించేది. ఆ ఇంటి వాళ్ళందరూ ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేసిన తర్వాత మాకు భోజనాలకు పిలుపు వచ్చేది. ఒక్కరికే భోజనం పెట్టడానికి ఒప్పందం కాబట్టి ఒకరికి సరిపడా భోజనం మాత్రం విస్తట్లో ఉండేది. వాళ్ళు ఒక్కరికే భోజనం పెట్టడానికి మాట్లాడుకున్నారు. అందులో వాళ్ళ తప్పు లేదు. కానీ నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే పొద్దున్న అమ్మ వంట చేస్తున్నప్పుడు వచ్చిన గుమగుమలేవి విస్తర్లోని పదార్థాల్లో ఉండేవి కాదు. అవన్నీ ముందు పూట చేసిన వంటలు. కొన్నైతే కాస్త పాచిపోయి వాసన కూడా వస్తుండేవి. ముందు రాత్రి వండిన అన్నం మర్నాడు మధ్యాహ్నం వండిన అన్నం రాత్రి పెట్టడం వల్ల అన్నం ఎండిపోయి మెతుకులు పొడి పొడిగా ఉండేవి. అమ్మ వంట వండుతున్నప్పుడు ముక్కుపుటాలకి కమ్మగా తగిలే అన్నం ఉడికిన వాసన విస్తట్లో ఉన్న అన్నంలో ఎక్కడా ఉండేది కాదు. అమ్మా, ఈ కూరలవి ఎందుకు ఇంత చల్లగా ఉన్నాయి? ఎందుకిలా వాసన వేస్తున్నాయి? ఇవాళ నువ్వు చేసిన కూర ఎందుకు పెట్టలేదు? అదిగో అక్కడ గిన్నెలో కనపడుతుందిగా, అది వెయ్యి అంటూ నేను పేచి పెట్టేవాడినే. ష్, గట్టిగా గోల పెట్టకు బాబు. ఇవి నిన్న మిగిలినవి, పారేయకూడదు కదా, అందుకే మనకి పెట్టారు. ఆ గిన్నెలో ఉన్నది రాత్రికి వాళ్ళకి తినాలని ఉంటే తింటారు, లేకపోతే మనకే కదా ఇస్తారు, అప్పుడు తినొచ్చు అనేది అమ్మ. ప్రతిరోజు అన్నీ కాస్త కాస్త ఎక్కువ చేసుకొని ఆ మిగిలినవి తర్వాతి పూట పనిచేసే వాళ్ళకి ఎందుకు పెడతారో అప్పట్లో నా చిన్ని బుర్రకు అర్థమయ్యేది కాదు. సరిగ్గా సరిపడా చేసుకుంటే మళ్ళా ఎవరికైనా కాస్త ఎక్కువ తినాలని బుద్ధి పుడితే ఎలాగూ వంట చేసిన వాళ్ళకి భోజనం పెట్టాలని నియమం ఉంది కదా, ఒకవేళ మిగిలిన వాళ్ళకి పెట్టేయవచ్చులే అన్న ఆలోచన అది అని కాస్త పెద్దయ్యాక అర్థమైంది. ఒరే కన్నా, మనం ఇంకా నయంరా. కొందరైతే రోడ్డు మీద పారేసిన విస్తరాకుల్లోంచి ఏరుకొని తింటారు. మనం కనీసం ఇంకొకరి ఎంగిలి తినడం లేదు, అందుకు సంతోషించాలి. ఆ పైవాడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనేది అమ్మ. కొందరు ఆకలి మంటలు చల్లార్చడానికి తింటే, కొందరు కడుపు నిండడానికి తింటారు, కొందరు కేవలం రుచుల కోసం తింటారు. అదిగో అటువంటి రోజుల్లో నేను అనుకుంటూ ఉండేవాడిని, ఒకవేళ నాకు మంచి ఉద్యోగం వచ్చి మరొకరికి భోజనం పెట్టగలిగే రోజు వస్తే నేను తిన్న ప్రతి పదార్థము చెడిపోకుండా తాజాగా ఉన్నప్పుడే మరొకరికి పెట్టాలి అని.
ఒకరోజు మా అమ్మ వంట చేసే ఆ ఇంటికి ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారు భోజనానికి వచ్చారు. అమ్మకు వడ్డనలో సాయం చేస్తున్న నన్ను ఆయన సరదాగా లెక్కల్లో కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను టకటకా సమాధానం చెప్పడం చూశాక నేను స్కూల్కి వెళ్ళడం లేదని తెలిసి చాలా విచారించారు. వాళ్ళ స్కూల్లో ప్రతి ఏడు 10 మంది పిల్లలను ఉచితంగా చదువు చెప్పడానికి చేర్చుకుంటారట. తర్వాతి ఏడు నన్ను చెల్లిని చేర్చుకుంటామని చెప్పారు. ఆ విధంగా ఆయన దయ వలన 10th దాకా ఫీజు కట్టనవసరం లేకుండా చదువుకున్నాము. ఆ తర్వాత చదువులకి స్కాలర్షిప్ వచ్చింది. బీకాంలో గోల్డ్ మెడల్ వచ్చింది. సీఏ చదవమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ సీఏకి స్కాలర్షిప్ ఉండదు. అమ్మకు ఇంకా భారం కాదలుచుకోలేదు. ముందు ఒక చిన్న ఉద్యోగంలో చేరిపోయి డబ్బు కాస్త కాస్త దాచి చెల్లి పెళ్లి చేశాక అవకాశం ఉంటే అప్పుడు సీఏ చదువుతాను అన్నాను. అదృష్టవశాత్తు చెల్లికి మంచి సంబంధం దొరికింది. చెల్లి పెళ్లి చేయగా ఇంకా బ్యాంకులో కొంత డబ్బు మిగిలింది. ఒక 2 ఏళ్లు ఉద్యోగం లేకుండా ఉన్నా పర్వాలేదు అన్న ధైర్యం వచ్చింది. నా అదృష్టం కొద్దీ ఆర్టికల్షిప్లో స్టైఫండ్ బాగానే దొరికింది. సీఏ ఇంటర్ ఏ ఇబ్బందులు లేకుండా అయిపోయింది. అదిగో చిన్నప్పుడు నేను మనసులో చేసుకున్న ప్రతిజ్ఞను మొదటి ఉద్యోగం చేస్తున్నప్పుడు సీఏ ఆర్టికల్షిప్ చేస్తున్నప్పుడు కూడా పాటించాను. చెప్పడం పూర్తి చేశాడు ఆదిత్య. ఆదిత్య తన కథ పూర్తి చేసేసరికి మృదుల కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. అవి కనపడకుండా తల వంచేసుకుని ఆదిత్య డబ్బా మూతలో పెట్టిన మజ్జిగన్నం తినడం మొదలెట్టింది. కానీ 2 కన్నీటి బొట్లు జారి అన్నంలో పడనే పడ్డాయి. సార్, మీరు భోజనం చేయడం అయిపోతే మిమ్మల్ని తన క్యాబిన్కి రమ్మన్నారు కశ్యప్ సార్, రమణ వచ్చి చెప్పాడు. అరే, ఇవాళ లంచ్ అవర్ దాటి పావుగంట అయిపోయింది. మీ చక్కని ఐటమ్స్కి థ్యాంక్స్ మేడం అని ఇద్దరితో చెప్పి ఆదిత్య లేచి తన లంచ్ బాక్స్ తీసుకొని సీటు దగ్గరికి వెళ్ళిపోయాడు. గబగబా చేతులు కడుక్కొని కశ్యప్ క్యాబిన్లోకి వెళ్ళాడు ఆదిత్య. లోపలికి అడుగుపెట్టిన ఆదిత్య వైపు సీరియస్గా చూశాడు కశ్యప్. ఆదిత్య, మీ పద్ధతి నాకేం నచ్చలేదు అన్నాడు కాస్త కోపంగా. కశ్యప్ మాటలు విన్న ఆదిత్య బిత్తరపోయాడు. అసలు ఈయన ఏ సమయంలో ఎలా ఉంటాడో ఎప్పుడూ అర్థం కాదు మనసులో అనుకున్నాడు. మొన్నటికి మొన్న తను చేసిన పనిని అందరి ముందు మెచ్చుకోవడమే కాక తానే స్వయంగా జీఎం దగ్గరికి తీసుకువెళ్ళి తాను చేసిన పని గురించి గొప్పగా చెప్పాడు. తనకు ల్యాప్టాప్ ఇప్పించే విషయంలో హెడ్ క్వార్టర్ వాళ్ళతో పోట్లాడి మరీ తనకి లేటెస్ట్ కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ ఇప్పించాడు. ఈ మధ్యనంతా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇవాళ హఠాత్తుగా ఏమైంది? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా సార్? భయంగా అడిగాడు. మీరు ఈ నవంబర్లో జరగబోయే సీఏ ఫైనల్ పరీక్షకి ఫీజు కట్టారా లేదా? కట్టాను సార్. ఇది సెప్టెంబర్ నెల. పరీక్షలకి ఇంకా 2 నెలలు కూడా సమయం లేదు. చదువు మొదలెట్టారా లేదా? ఆదిత్య మొహం వైపు పట్టి చూస్తూ అడిగాడు కశ్యప్. మొదలెట్టాను సార్. ఏమిటో ఎప్పుడు చూసినా ఆ కంప్యూటర్తోనే సమయం గడిపేస్తారు. ఈ మధ్య కొత్తగా ఆ అమ్మాయిలతో హస్కు మొదలెట్టారు. లేదు సార్, ఇవాళే మొదటిసారిగా వాళ్లతో కలిసి లంచ్ చేశాను. మృదులా మేడం ఏదో కొత్త ఐటెం తెస్తేనో. ఓ అలాగా, సరే, మీ పర్సనల్ విషయాలు నాకెందుకు కానీ సీఏ చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. సీఏ ఇంటర్లాగే ఫైనల్లోని 2 గ్రూపులు కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోతే కెరీర్లో మీకు ఇక ఏ అడ్డు ఉండదు. మొదటి అటెంప్ట్లో పాస్ అయిన వారికి మిగిలిన వారికి కెరీర్లో ఎంత గ్యాప్ ఉంటుందో మీకు తెలియనిది కాదు గంభీరంగా అన్నాడు కశ్యప్. అవును తెలుసు సార్. మొదటి అటెంప్ట్లో పాస్ అవ్వకపోతే 2వ అటెంప్ట్లో పాస్ అయినా 5వ అటెంప్ట్లో పాస్ అయినా తేడా ఉండదు వినయంగా అన్నాడు ఆదిత్య. తెలుసు కదా, అందుకే అనవసరమైన వాటి జోలికి పోకండి. అలాగే సార్. మీరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే సంతోషించే వాళ్ళలో నేను మొదటివాడిని. ఆ విషయం తెలుసుకోండి చాలు కాస్త మృదువుగా అన్నాడు కశ్యప్. చాలా సంతోషం సార్ మనస్ఫూర్తిగా నవ్వుతూ అన్నాడు ఆదిత్య. అన్నట్లు పుస్తకాలన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే కొనలేదు. ఇక్కడి సీఏ చాప్టర్ లైబ్రరీ నుండి తెచ్చుకుంటున్నాను. కొన్ని పుస్తకాలు ఒక స్నేహితుడి దగ్గర నుండి తెచ్చుకుంటున్నాను. ఓహో, ఇలా లాభం లేదు. స్వంతంగా కొన్ని పుస్తకాలు ఉంచుకోవాలి. గబుక్కున రెఫర్ చేయాలంటే ఎంతకని లైబ్రరీ నుండి తెచ్చుకోగలరు? మా చుట్టాల్లో ఒక అబ్బాయి 2-3 సార్లు ప్రయత్నించి సీఏ ఫైనల్ మానేశాడు. అతని దగ్గరున్న పుస్తకాలు తీసుకొస్తాను. పరీక్షలు అయ్యేదాకా మీ దగ్గర ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ సార్ కృతజ్ఞతగా అన్నాడు ఆదిత్య. ఓకే, గుడ్ లక్. చక్కగా చదవండి. మీరు వెళ్ళాక మృదులని ఇక్కడికి రమ్మని చెప్పండి. ఓకే సార్ అంటూ బయటకు నడిచాడు ఆదిత్య. మృదుల టేబుల్ దగ్గర ఆగి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు.
ఏం అనుమానం వచ్చిందో గురుడికి అనుకుంటూ మృదుల కశ్యప్ గదిలోకి నడిచింది. చెప్పండి సార్, ఎందుకు పిలిచారో అంది కుర్చీ జరుపుకొని కూర్చుంటూ. మృదుల, మీకు తెలుసు కదా, ఆదిత్యకు మంచి భవిష్యత్తు ఉందని. మరో 2 నెలల్లో అతని పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు అతని ఆలోచనలు పక్కదారి పట్టాయంటే పరీక్ష మొదటి ప్రయత్నంలో పాస్ అవ్వకపోతే భవిష్యత్తు మొత్తం పాడవుతుంది. ఆఫీస్లో అతని బాస్గా అతను పరీక్ష పాస్ అయ్యేటట్లు చూసే బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు మీ బాధ్యతను మర్చిపోకండి, అది చెప్దామని పిలిచాను. విస్తుపోతూ చూసింది మృదుల. ఇవాళ మొదటిసారి అతనిని లంచ్కి పిలిస్తే ఎంత లెక్చర్ ఇస్తున్నాడో. కొంచెం నవ్వు, కొంచెం కోపము వచ్చింది. మొదటిసారి అతనితో కాసేపు మాట్లాడాను సార్, నాకు మాత్రం బాధ్యత తెలియదా అంది మృదుల. అవును, ఏదో కొత్త ఐటెం చేసి తీసుకొచ్చావట కదా, ఏం అదేదో నాకు కూడా రుచి చూపించవచ్చు కదా. ఎవరూ తమ మాటలు వినడం లేదని నిశ్చయించుకున్నాక ఏకవచనంలో సంబోధిస్తూ కాస్త నిష్ఠూరంగా అన్నాడు. ఆ ఐటెం మీ ఆవిడ దగ్గర నేర్చుకున్నదే సారు, చామదుంపల రొట్టెలు పక్కున నవ్వుతూ అంది మృదుల. చామదుంపల రొట్టెలా, తిని తిని విసుగొస్తోంది అన్నాడు కశ్యప్ అదోలా మొహం పెట్టి. సరిగ్గా అప్పుడే చేతిలో ఫైల్తో రమణ అక్కడికి రావడంతో, ఓకే మృదుల, పని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, మీరింక వెళ్ళవచ్చు అన్నాడు గంభీరంగా మొహం పెట్టి. చెప్పినట్లుగానే మర్నాడే పుస్తకాలు తెచ్చేశాడు కశ్యప్. ఆదిత్యను తన ఛాంబర్కి పిలిచి తాను పెద్ద క్యారీ బ్యాగ్లో తెచ్చిన 8 పుస్తకాలు అతనికి అందించాడు. ఒక్కొక్క సబ్జెక్టుకి 2 పుస్తకాలు, అన్నీ గొప్ప గొప్ప ఆథర్స్ రాసినవే. అవన్నీ చూస్తుంటే ఆదిత్య మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి నేను పరీక్షలు అయ్యేదాకా ఉంచుకోవచ్చా? నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు. ఇన్నాళ్లకి ఈ పుస్తకాలకి కాస్త సార్థకత దొరికింది నవ్వుతూ అన్నాడు కశ్యప్. ఓకే సార్, నేను వెళ్ళి పని చూసుకుంటాను అన్నాడు ఆదిత్య. నేను నిన్న చెప్పింది గుర్తుందిగా, కంప్యూటర్ మీద కబుర్ల మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. గుడ్ లక్ అన్నాడు కశ్యప్. మీ ఆదిత్యకి పుస్తకాలు ఇచ్చేశారా? రాత్రి కశ్యప్కి అన్నం వడ్డిస్తూ అడిగింది దీపిక. చాలా సరదా పడ్డాడు. ఏమని చెప్పారు? కుతూహలంగా అడిగింది దీపిక. మా చుట్టాలబ్బాయి ఒకడు పుస్తకాలు కొన్నాడు, చదవడం లేదు, వేస్ట్గా పడున్నాయి, అందుకే నీకు ఇస్తున్నాను అని చెప్పాను. మీరు భలేవారు, అందరూ ఇంత పిసరు పనిని అంత చేసి అన్ని సోషల్ మీడియాల్లోనూ టామ్ కొట్టుకుంటారు. మీరేమిటి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొనిచ్చి ఎవరివో అని చెప్పారు నవ్వుతూ అంది దీపిక. ఇదంతా నీ మీద ప్రేమతోనే భార్యమని, నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను, భార్య బుగ్గ మీద చిటిక వేస్తూ అన్నాడు కశ్యప్. మర్నాడు లంచ్ అవర్లో తన లంచ్ బాక్స్ తీసి టేబుల్ మీద పెట్టుకొని కూడా వెంటనే తెరవకుండా ఏదో పనున్నట్లు కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ కూర్చున్నాడు ఆదిత్య. నిన్న మధ్యాహ్నం మృదుల టేబుల్ దగ్గర గడిపిన ఆ గంట సమయము, నిన్న రాత్రల్లా, ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుండి కూడా మనసులో అరవిడిసిన సన్నజాజిల పరిమళాలు నింపుతూనే ఉంది. మనసంతా ఏదో హాయి అయిన భావన నింపుతూనే ఉంది. ఈరోజు కూడా నిన్నట్లాగే మృదుల తనని లంచ్కి ఆహ్వానిస్తుందేమోనని ఎదురు చూడసాగాడు. ఇవాళ ఆమె కోసమని పొద్దున్న తాను స్వయంగా రవ కేసరి తయారు చేసి తీసుకొచ్చాడు. కానీ ఆమె అతనిని పిలిచే సూచనలు ఏమాత్రం కనపడలేదు. ఆదిత్య మనస్సు నిరాశతో నిండిపోయింది. ఆదిత్య జాగాలో మరొక అబ్బాయి ఉంటే క్రితం రోజు మృదుల ఇచ్చిన చనువు ఉపయోగించుకొని, మృదుల గారు, నిన్న మీకు మజ్జిగన్నం పెట్టానని ఇవాళ రవ్వ కేసరి చేసి తీసుకొచ్చాను, తిని ఎలా ఉందో చెప్పండి అంటూ చనువుగా వచ్చేసేవాడు. కానీ అతను ఆదిత్య. సౌజన్య తన లంచ్ బాక్స్ తీసుకుని మృదుల సీటు దగ్గరకు వచ్చింది. మృదుల కూడా తన హ్యాండ్ బ్యాగ్లోంచి లంచ్ బాక్స్ తీసింది. ఆదిత్య సీటు వైపు ఓరగా చూసింది. అతను కంప్యూటర్ స్క్రీన్ వైపే దీక్షగా చూస్తూ కనిపించాడు. నిన్నటి రోజు కశ్యప్ తన గదిలోకి పిలిచి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అతన్ని పిలుద్దాం అనుకున్న ఉద్దేశం మార్చుకుంది. సౌజు, పద, ఇవాళ మన డబ్బాల్లోని లంచ్ వద్దులే, ఆఫీస్ క్యాంటీన్కి కూడా వద్దు, బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం, నీతో కాస్త మాట్లాడాలి అంది చిన్న స్వరంతో. సౌజన్య ఆశ్చర్యంగా చూసింది. సరే పద అంది. ఇద్దరూ తమ డబ్బాలను మళ్ళా బ్యాగుల్లో పెట్టేసుకుని బ్యాగుల్ని భుజాలకు తగిలించుకొని లేచారు. వాళ్ళిద్దరూ బ్యాగులు భుజాలకు తగిలించుకొని బయటకు వెళ్లడం కంటి చివర్ల నుండి చూసిన ఆదిత్య నిరాశతో నిట్టూర్చాడు. రెస్టారెంట్లో మసాలా దోశకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మృదుల సౌజన్యతో అంది. సౌజు, మీది లవ్ మ్యారేజ్ కదా,
మనం ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు మన ఊహలు అవతలి వారి గురించి ఎలా ఉంటాయే? ఇది అడగడానికే నన్ను ఇక్కడి దాకా పిలిచావా అంటూ నవ్వింది సౌజన్య. అబ్బా, వెటకారం చేయక చెప్దు అంది మృదుల బుంగమూతి పెట్టి. సరే చెప్తున్నా విను. వాళ్ళ మొహం మనసులో మెదిలినప్పుడల్లా గుండె జల్లుమంటుంది. మొదట్లో వాళ్ళ చెయ్యి పట్టుకొని అలా నడుస్తున్నట్లు, ఆ తర్వాత వాళ్ళ ఒళ్ళో తలపెట్టుకొని కబుర్లు చెబుతున్నట్లు, ఇంకా కొన్నాళ్ళు పోయాక వాళ్ళను హత్తుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నట్లు. స్టాప్. ఒక 16 ఏళ్ల అమ్మాయి మరొక 16 ఏళ్ల అమ్మాయికి చెప్పినట్లు చెప్తున్నావు. మనిద్దరం 25 ఏళ్లు దాటిన వాళ్ళం. నువ్వు చెప్పినవన్నీ ఆపోజిట్ సెక్స్ పట్ల కలిగే ఆకర్షణలు. ఒక అమ్మాయి అబ్బాయి కొన్నాళ్ళు సన్నిహితంగా మెలిగిన తర్వాత అవతలి వారిలో కొన్నైనా నచ్చిన విషయాలు ఉంటే కలిగే సహజమైన ప్రక్రియ. అవునే, నువ్వు చెప్పింది కరెక్టే అంది సౌజన్య నవ్వుతూ. మరి ఇతని సాహచర్యంలో నాకు రక్షణ ఉంటుంది, ఈమైతే నా ఇల్లు బాగా చూసుకోగలదు లాంటి ఆలోచనలలో ఒక వ్యాపార ధోరణి ఉందేమో అనిపిస్తుంది మృదుల అంది నవ్వుతూ. పర్వాలేదు చెప్పు, ఎవరి మీదైనా ఏమిట్లే, నా మొహం. ఆదిత్య మీద ఎటువంటి భావం కలుగుతోంది ఆసక్తిగా అడిగింది సౌజన్య. ఇన్నాళ్ళు జీవన సహచరుడి గురించి ఊహించుకున్నప్పుడు ఎన్నెన్నో కలలు మనసులో మెదిలేవి. కానీ అందులో నా జీవన సహచరుడుగా ఊహించుకున్న వ్యక్తికి ఒక రూపం ఉండేది కాదు. ఒక మగాడి రూపం అంతే. ఆ రూపంలో ఒక స్పష్టత లేదు. కానీ ఆదిత్యతో పరిచయం అయ్యాక క్రమక్రమంగా చిత్రకారుడు వేసిన ఒక బొమ్మ మెల్లమెల్లగా రూపు సంతరించుకున్నట్లు కలలోని సహచరుడిలో అతడి రూపం క్రమక్రమంగా రూపుదిద్దుకుంటోంది. టేబుల్ వైపు చూస్తూ మెల్లిగా అంది మృదుల. మరి అదే ప్రేమంటే చిరునవ్వుతో అంది సౌజన్య. అంతేనంటావా? నా ఊహల్లో ఏమీ వ్యాపార ధోరణి లేదు కదూ ఆశగా అడిగింది మృదుల. లేదు, అస్సలు లేదు. అయితే ఈ విషయం ఇప్పుడే అతనికి చెప్పలేను. మరో 2 నెలల్లో అతని పరీక్షలున్నాయి. అతని మనసు చెదిరిందంటే అతని పరీక్షలు దెబ్బతింటాయి. అతను నన్ను ఒప్పుకోకపోని అతని కెరీర్ మాత్రం కొంచెమైనా పాడవడం నాకు ఇష్టం లేదు స్పష్టంగా అంది మృదుల. నీ ఆలోచన బాగుంది మృదు, కానీ మన బాస్ ఈ పెళ్లికి అంగీకరిస్తాడంటావా కొంటెగా నవ్వుతూ అడిగింది సౌజన్య. మృదుల చిరుకోపంగా చూసి అంది. అంగీకరించకపోవడానికి ఆదిత్యకు ఏం తక్కువ? డబ్బు తక్కువ. బహుశా అదే అభ్యంతరం అవుతుందేమో కవ్విస్తున్నట్లు చూస్తూ అంది సౌజన్య. ఆయన అలా ఆలోచించే మనిషి కాదు నవ్వుతూ అంది మృదుల. అతని పరీక్షలు అయ్యేదాకా ఆగి ఆ తర్వాత ఆదిత్యకి నీ మనసులో ఉద్దేశం చెప్పేయి. అన్నట్లు ఈ పరీక్షల తర్వాత అతను మరో గ్రూపుకి 6 నెలల తర్వాత మళ్ళా పరీక్ష రాయాలి కదా అడిగింది సౌజన్య. CA ఫైనల్ 2 గ్రూపులు అతను ఒక్కసారే రాస్తున్నాడు. బాప్రే, 2 ఒక్కసారి రాస్తున్నాడా? ఒక్కొక్క గ్రూపు వేరువేరుగా రాసిన వాళ్లే 4-5 అటెంప్ట్లు తీసుకుంటారు. ఇలా 2 ఒకేసారి రాసి మొదటి ప్రయత్నంలోనే పాస్ అయిపోతే ఇంకా అతనికి తిరుగు ఉండదు ఆశ్చర్యంగా అంది సౌజన్య. నిన్న లంచ్ అవర్ తర్వాత మన బాస్ పిలిచి అతన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పినప్పుడు నాకు కాస్త కోపం వచ్చింది. కానీ మళ్ళా ఆలోచిస్తే అతను చెప్పింది నిజమే కదా అనిపించింది. ఈ 2 నెలలు నన్ను నేను కంట్రోల్ చేసుకుని కాస్త దూరంగా ఉంటాను అంది మృదుల ఆలోచిస్తూ. 2 నెలల తర్వాత నీ కలలు నిజమయ్యే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మృదుల చెయ్యి అందుకుని ఊపుతూ అంది సౌజన్య. మృదుల నవ్వింది. మొదటిసారిగా ఆ నవ్వులో ఒక చిరు సిగ్గు కనిపించింది సౌజన్యకి. ఆ రోజు రాత్రి తన బీరువాలో బట్టల అడుగున దాచిన డైరీ బయటకు తీశాడు ఆదిత్య. అది పేరుకే డైరీ, కానీ రోజూ అలవాటుగా అందులో ఏమీ వ్రాయడు ఆదిత్య. ఆ డైరీ తాను 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయినప్పుడు తన తల్లి వంట పని చేసే ఇంటి యజమాని సంతోషంగా ఇచ్చిన బహుమతి. ఇప్పటిదాకా అందులో 10-12 పేజీలు రాశాడు అంతే. తాను ఆఖరుసారి దాంట్లో ఏన్నార్థం క్రితం తన చెల్లి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన రోజు రాసుకున్నాడు. ఉయ్యాల లూపిన పాపాయి పల్లకి ఎక్కి వెళ్ళిపోయింది. నా మనసులోని ఆనందంలో చెల్లి మిగిల్చిన ఒంటరితనపు శూన్యం కలిసిపోయి కంట్లో నీళ్లు బయటికి వద్దా అని అక్కడే ఆగిపోయాయి. అవి తాను ఆ రోజు రాసుకున్న పంక్తులు. మళ్ళా ఇన్నాళ్లకు తనకు ఆ డైరీ అవసరం పడింది. అసలు నేనేమిటో నాకే అర్థమవుతోందా అనిపిస్తోంది ఒక్కోసారి.
లేకపోతే నా ఆశలేమిటి, ఆశయాలేమిటి? చదువులో ఆకాశానికి ఎగిరిపోదాం అనుకున్నాను. సంపాదించిన డబ్బుతో నలుగురికి తిండి పెడుతూ ఆ డబ్బుకి సార్థకత తెద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడేమిటి? నా మనసు నా మాట వినను అంటోందేమిటి? ఆమెను చూస్తున్నప్పుడు, ఆమె గురించి తలుచుకుంటున్నప్పుడు మనసులో ఆ అలజడి ఏమిటి? మృదుల అన్న పేరే నాలో కలకలం ఎందుకు లేపుతోంది? నిరంతరం ఆమె కలలోకి రావడంలో నా తప్పు ఎంత ఉంది? అసలు ఆమెెక్కడా, నేనెక్కడా? ఆమె గురించి కలలు కనేంత అర్హతైనా నాకుందా? కలలు కనడానికి కూడా అర్హతలు అక్కర్లేదేమో. కానీ ఆ కలలు జీవితాశయాలను నాశనం చేస్తుంటే మాత్రం కాస్త ఆలోచించాలేమో. దేవుడా, నా మనసుని నేను నియంత్రించుకునే శక్తి నాకయ్యి. నేను నా ఆశయాల దారి నుండి పక్కదారి పట్టినప్పుడల్లా నువ్వే నన్ను హెచ్చరించి దారి తప్పకుండా చూడు. ఇదే నా ప్రార్థన. డైరీలో తాను రాయదలుచుకున్నది రాశాక ఆదిత్యకి కాస్త నిశ్చింతగా అనిపించింది. ఇవాళ నుండి మనసును దారి తప్పనీయకూడదు, అందని పళ్ళ కోసం అర్రులు చాచకూడదు దృఢంగా అనుకున్నాడు. ఆ తర్వాత పుస్తకం తీశాడో, చదవడం మొదలెట్టాడో. ఆ చదువులో కసి ఉంది, పట్టుదల ఉంది, శ్రద్ధ ఉంది. ఆ తర్వాత నుండి మృదుల ఆదిత్యల మధ్య సంభాషణ ఆఫీసు పనులకే పరిమితం అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ అవర్లో కూడా పుస్తకం పక్కన పెట్టుకొని అది చదువుతూనే భోజనం చేస్తున్నాడు ఆదిత్య. అతని పరీక్షలు అయిపోయే రోజు కోసం ఎదురు చూస్తోంది మృదుల. పరీక్షలు తప్ప మరొక దాని గురించి ఆలోచించడం లేదు ఆదిత్య. 2 నెలలు గడిచిపోయాయి. ఆదిత్య పరీక్షలు అయిపోయాయి. పరీక్షల గురించి కేవలం 2 వారాలు మాత్రం సెలవు తీసుకున్నాడు ఆదిత్య. సెలవు తర్వాత ఆఫీసులోకి అడుగుపెట్టిన ఆదిత్యకు లేత సముద్రం నీలం చీరలో పొడుగ్గా అల్లిన జడతో కనిపించిన మృదుల తాను ఆఫీసులో చేరిన మొదటి రోజు ఆమెను చీరలో చూశాడో, మళ్ళా ఈరోజు చూస్తున్నాడో. మొదటి రోజు ఆమెను చూసినప్పుడు ఏదో బెరుకుగా అనిపించింది. ఈరోజు ఆమెను చూస్తుంటే ఆమె కట్టుకున్న ఆ సముద్ర నీలం చీర ఒక ఉప్పెనలా తనను ముంచేసి తనలోకి లాక్కుంటున్న భావనతో ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది. హాయ్ ఆదిత్య, వెల్కమ్ బ్యాక్ అంది మృదుల చిరునవ్వుతో. వెల్కమ్ బ్యాక్ అన్నారు చాలామంది. అందరికీ చిరునవ్వుతో చెయ్యి ఊపాడు ఆదిత్య. పరీక్షలు ఎలా రాశారు? అతని సీటు దగ్గరికి వచ్చి చిరునవ్వుతో అడిగింది మృదుల. బాగానే రాశాను, ఆ పైన ఆ పైవాడి దయ అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో. చాలా రోజుల తర్వాత మళ్ళా మృదుల ఆఫీసు విషయం కాక అలా తన గురించి అడుగుతుంటే ఒక హాయైన భావన అతనిని చుట్టుముట్టింది. నో ఆదిత్య, అదుపు తప్పకు తనంతానే హెచ్చరించుకున్నాడు. ఇవాళ మీరు లంచ్ బాక్స్ తెచ్చుకున్నారా? అడిగింది మృదుల. తెచ్చుకున్నాను, సాంబార్ అన్నం. వెరీ గుడ్, నేను పూరీ కూర తెచ్చాను. ఇవాళ మీరు లంచ్ మాతో కలిసి చేయాలి అంది మృదుల. మీతోనా? అంటే మీతోనూ సౌజన్య గారితోనూనా? ఆవిడెక్కడా కనపడరేం అన్నాడు చుట్టూ చూస్తూ. ఆమె వారం రోజులు సెలవు పెట్టి ఊరికెళ్ళింది. మాతో అంటే నాతోనూ మన బాస్ కశ్యప్ గారితోనూ కలిసి వారగా చూస్తూ అంది. ఉలిక్కిపడ్డాడో. మన బాస్తో కలిసి లంచా? నమ్మలేనట్లు అడిగాడో. అదేంటి అలా ఉలిక్కిపడుతున్నారు? ఆయన మనిషి కాదా ఏమిటి? అయ్యో, నేనలా ఎందుకనుకుంటానండి. ఆయన ఇచ్చిన పుస్తకాలు తిరిగి ఇచ్చేయాలని ఆఫీస్కి ఇవాళ తెచ్చాను కూడాను. చేతిలో ఆ పుస్తకాలు ఉండడం వలన చదవడం చాలా సులభం అయిపోయింది. అందుకు నేను ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కలిసి భోజనం చేయడం అంటే కాస్త జంకుగా ఉంది నసుగుతూ అన్నాడు. అసలు ఇలా బాస్తో కలిసి భోజనం చేయడమన్న ఆలోచన మృదులదో బాస్దో అర్థం కాలేదో. మీరు పరీక్షలు ఎలా రాశారో ఆ విషయాలన్నీ ఆయన మీతో లంచ్ అవర్లో మాట్లాడతాను అన్నారు. అందుకే ఈ పిలుపు అంది. ఒక పని చేస్తాను, లంచ్ అవర్ మొదలవగానే పుస్తకాలు తీసుకొని ఆయన గదికి వెళ్ళి పుస్తకాలు ఇచ్చేసి పరీక్షల గురించి కూడా చెప్పేస్తాను. ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆ విషయమే ఆయనతో చెప్తాను. ప్లీజ్ ఈ లంచ్ విషయం మాత్రం వదిలేయండి బ్రతిమాలుతూ అన్నాడు ఆదిత్య. మృదుల మొహంలో నిరాశ కనిపించింది. కశ్యప్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు మేడం, రమణ వచ్చి చెప్పాడు. వస్తున్నా పదా అంటూ మృదుల కశ్యప్ రూమ్ వైపు నడిచింది. మృదుల అలా వెళ్ళగానే ఆదిత్య మనసులో చిన్న భయం మొదలైంది. లంచ్ అవర్లో రానని చెప్పడం వలన బాస్కి కోపం రాదు కదా అనుకున్నాడు భయంగా. పర్వాలేదులే, పుస్తకాలు ఇవ్వడానికి ఆయన గదికి వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని ఏదో ఒకలా కవర్ చేస్తాను అనుకున్నాడు. 10 నిమిషాల తర్వాత మృదుల కశ్యప్ రూమ్లోంచి బయటకొచ్చి తిన్నగా ఆదిత్య సీటు దగ్గరికి నడిచింది.
కలిసి భోజనం చేయలేనందుకు కశ్యప్ సార్ ఏమీ అనుకోలేదులేండి. కశ్యప్ సార్ అన్నారు, ఆ పుస్తకాలు ఏవో ఆ పుస్తకం ఓనర్కే స్వయంగా ఇచ్చేస్తే బాగుంటుందేమోనని. సాయంత్రం మీరు నాతో కలిసి రండి, మీకు ఆయన ఇల్లు చూపెడతాను. వాళ్ళు నాకు కావలసిన వాళ్లేలేండి. అవును సుమా, నాకు ఈ ఊహ ఎందుకు రాలేదో. కశ్యప్ సార్ చెప్పింది కరెక్ట్గా ఉంది. సాయంత్రం మీతో కలిసి వచ్చి పుస్తకాలు ఓనర్కే ఇచ్చేసి కృతజ్ఞతలు చెప్తాను అన్నాడు ఆదిత్య. కశ్యప్కి కోపం రానందుకు అతనికి నిశ్చింతగా అనిపించింది. సాయంత్రం ఆఫీస్ అయిపోగానే మృదుల తన కొత్త స్కూటీని ఆదిత్య తాను ఈ ఉద్యోగంలో చేరాక కొన్న సెకండ్ హ్యాండ్ బజాజ్ బండిని బయటకు తీశారు. మరి కాసేపట్లోనే బయటకు వచ్చిన కశ్యప్, మీరిద్దరూ నా కారులో వచ్చేయకూడదు, నేను ఒక్కడనే వెళ్తున్నాను అన్నాడు. వద్దు సార్, మళ్ళా తిరుగుదలలో నా బండి తీసుకోవడానికి ఇక్కడి దాకా రావాలి. నా బండి మీద వచ్చేస్తాలేండి అన్నాడు ఆదిత్య. సరే, నా కార్ని ఫాలో అవుతూ వెనకే రండి అన్నాడు కశ్యప్ కారులో కూర్చుంటూ. సార్, ఆ పుస్తకాలు ఇచ్చిన ఆయన ఇంటి లొకేషన్ చెప్తే నేను వెళ్ళిపోతాను. మళ్ళా మీకు ఇబ్బంది ఎందుకు అన్నాడు ఆదిత్య మొహమాటంగా. ఇబ్బంది ఏమీ లేదు ఆదిత్య, దారిలోనే మా ఇల్లు. మా ఇంట్లో కాసేపు కూర్చుని వెళ్దురుగాని. మృదుల కూడా వస్తోంది అన్నాడు కశ్యప్ కారు స్టార్ట్ చేస్తూ. గతుక్కుమన్నాడు ఆదిత్య. బాస్ ఇంటికి వెళ్ళాలంటే కాస్త బిడియంగా అనిపించింది. కానీ రాను అనేస్తే బాగుండదు. మధ్యాహ్నం లంచ్ కూడా కలిసి చేయలేదు అనుకున్నాడు ఆదిత్య. కశ్యప్ కారు కదిలింది. వెనకే మృదుల స్కూటీ, ఆ వెనక ఆదిత్య బండి. ఓ 10 కిలోమీటర్లు వెళ్ళాక కారు హైవే వదిలేసి పక్క రోడ్డు పట్టింది. మరో 5 కిలోమీటర్ల తర్వాత ఒక చక్కని గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించింది. పాలపిట్ట రంగుకి కాచురంగు అంచులతో 4 బిల్డింగులు ప్రహారీ గోడల మధ్య హుందాగా నిల్చుని ఉన్నాయి. కశ్యప్ తన కారుని 2వ బిల్డింగ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. కశ్యప్ కారు పార్క్ చేసి వచ్చే లోపల మృదుల లిఫ్ట్ దగ్గరికి నడిచి రండి అంది ఆదిత్యతో. మృదులకి ఈ బిల్డింగ్ బాగా తెలిసినట్లుంది, చకచకా వెళ్ళిపోతోంది అనుకున్నాడు ఆదిత్య ఆశ్చర్యంగా. కశ్యప్ లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి లిఫ్ట్ తలుపు తెరుచుకుంది. ముగ్గురు 4వ అంతస్తులో లిఫ్ట్లోంచి బయటకు వచ్చేసరికి లిఫ్ట్ ఎదురుగా ఉన్న ఫ్లాట్ తలుపు తీసి ఉంచి దాని ముందు ఒక 35-40 ఏళ్ల ఆవిడ, ఒక 55 ఏళ్ల ఆవిడ నిల్చొని వీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. హాయ్ అక్క అంటూ మృదుల వెళ్ళి ఆ చిన్న ఆవిడను కౌగిలించుకుంది. రండి, వీళ్లను పరిచయం చేస్తాను. ఈమె మా అక్క దీపిక, ఈవిడ మా అమ్మ సుశీల అంది ఇద్దరినీ పరిచయం చేస్తూ. ఆదిత్య విస్తుపోయాడు. మృదుల అమ్మ అక్క ఇక్కడ బాస్ ఇంట్లో ఎందుకున్నారో అర్థం కాలేదు. వీళ్ళందరూ చుట్టాలేమో అనుకున్నాడు. మృదుల భుజం మీదుగా ఆదిత్యని చూసిన దీపిక, బాగున్నాడు అంటూ మృదుల చెవిలో గుసగుసలాడింది. నేను మృదుల బావని, అంటే మృదుల అక్కకు భర్తని అంటూ తనంతాను పరిచయం చేసుకుని పెద్దగా నవ్వాడు కశ్యప్. బిత్తరపోయాడు ఆదిత్య. అంటే తమ బాస్ కశ్యప్ మృదులకు బావా? ఇన్నాళ్ళు తన దగ్గర ఎంత గోప్యంగా ఉంచింది. ఆఫీసులో కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు. నిర్ఘాంతపోతూ అనుకున్నాడు ఆదిత్య. తర్వాత తీరిగ్గా నిర్ఘాంతపోదురు గాని ముందు లోపలికి పదండి అన్నాడు కశ్యప్ చనువుగా. రండి ఆదిత్య. దీపిక కూడా ఎన్నాళ్ళ నుండో తెలిసిన మనిషిలా ఆదిత్యను లోపలికి పిలిచింది ఆప్యాయంగా. కశ్యప్ వచ్చి ఇంకా అలాగే కర్రలా నిల్చున్న ఆదిత్య భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకెళ్లాడు. ఆదిత్య, కాఫీ తాగుతారా, ఫ్రూట్ జ్యూసా అడిగింది మృదుల కాస్త సిగ్గుగా. మొదటిసారిగా ఆమెలో ఒక స్త్రీని చూసిన ఆదిత్య గుండె ఒక క్షణం కొట్టుకోవడం ఆగి రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలెట్టింది. ఏమీ వద్దు, ఈ పుస్తకాల ఓనర్ ఇల్లు ఎక్కడో చెప్తే వెళ్ళి ఇచ్చేసి వస్తాను అన్నాడు కాస్త మొహమాటంగా. పుస్తకాల ఓనర్ ఇల్లు ఇదే అన్నాడు కశ్యప్ మళ్ళా పెద్దగా నవ్వుతూ. కానీ ఎవరో సీఏ చదువుతూ మానేశారని, అతని పుస్తకాలు ఇస్తున్నానని అన్నారు సందేహంగా అన్నాడు ఆదిత్య. అలా చెప్పకపోతే నువ్వు తీసుకోవు అని అలా చెప్పానన్నమాట. ఓ సారీ, మిమ్మల్ని మర్చిపోయి ఏకవచనంలో సంబోధించేశాను అన్నాడు కశ్యప్. పర్వాలేదు సార్, కానీ నాకేమిటో అంతా అయోమయంగా ఉంది అన్నాడు ఆదిత్య చుట్టూ చూస్తూ. అయోమయంగా ఉండడం సహజమేలే, అందుకే కాఫీ కానీ జ్యూస్ కానీ తాగమన్నది. కాఫీ అయితే మా ఆవిడ బ్రహ్మాండంగా చేస్తుంది. ఫ్రూట్ జ్యూస్ చేయడంలో మృదుల ఎక్స్పర్ట్. ఏది కావాలో త్వరగా చెప్పేయండి. ఫ్రూట్ జ్యూస్ అన్నాడు ఆదిత్య. దీపిక మృదుల ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. మృదుల లోపలికి నడిచింది. మృదుల నా మరదలే అన్న విషయం ఇన్నాళ్ళు నీకెందుకు చెప్పలేదో అని ఆలోచిస్తున్నావు కదూ.
నీకే కాదు ఆఫీస్లో ఎవరికీ ఈ విషయం తెలియదు. ఇప్పటికైనా నీకు చెప్పకపోదుమో, కానీ మృదుల తన అభిప్రాయం చెప్పాక నీకు చెప్పక తప్పలేదు అన్నాడు కశ్యప్. మృదుల మేడం ఏం చెప్పారు సార్? ఆసక్తిగా అడిగాడు ఆదిత్య. అప్పుడే లోపల నుండి జ్యూస్ గ్లాసులతో అక్కడికి వచ్చింది మృదుల. ముందు ఇది తాగండి, ఒక్కొక్క విషయం చెప్తాను అన్నాడు కశ్యప్. మృదుల ఒక గ్లాసు ఆదిత్యకు అందించింది. ఇది ఏం జ్యూసో చెప్పుకొని చూద్దాం అంది నవ్వుతూ. గోల్డ్ స్పాట్ లాగో ఫ్యాంటా లాగో గాలిబుడగలు వస్తూ ఉంది. అలాగని పూర్తిగా కమలాపండు రుచి కూడా లేదు. కొత్త రకంగా అద్భుతంగా ఉంది. చెప్పుకోలేకపోతున్నాను అన్నాడు ఆదిత్య బిక్కమొహం పెట్టి. మృదుల మృదువుగా నవ్వింది. మామిడి పళ్ళ రసం, కమలాపళ్ళ రసం కలిపి అందులో కాసింత పంచదార, కాసింత సోడా కలిపాను. మామిడి పళ్ళ రసం ఈ సీజన్లో ఎక్కడిది అడిగాడు ఆదిత్య. టిండ్ ఆల్ఫాన్సో, మ్యాంగో పల్ప్ అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది నవ్వుతూ చెప్పింది మృదుల. కొత్త రకంగా చాలా బాగుంది. మీరు రెసిపీ చెప్పేశారుగా, నేను చేసేయగలను. ఈ టిండ్ మ్యాంగో పల్ప్ ఏ దుకాణంలో దొరుకుతుందో చెప్పండి, ఇంటికి వెళ్తూ కొని పట్టుకెళ్తాను అన్నాడు ఆదిత్య ఉత్సాహంగా. ఆయన ఏది తిన్నా ఆ పదార్థం మరొకరికి పెట్టాలి అన్న నియమం గురించి నీకు చెప్పానుగా బావా అంది మృదుల నవ్వుతూ కశ్యప్తో. అవునవును అర్థమైంది అన్నాడు కశ్యప్. ఏ మృదుల, అన్ని విషయాలు నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అందరం కలిసి చెప్దామా? పాపం ఆదిత్య ఎక్కువసేపు ఈ సస్పెన్స్ తట్టుకోలేరేమో అన్నాడు కశ్యప్. అందరం కలిసి చెప్దాం బావా. అప్పుడైతే ఒకరు మర్చిపోయిన విషయాలను మరొకరు చెప్పవచ్చు. కానీ అందరం చెప్పవలసినవన్నీ చెప్పేశాక నేను మాత్రమే చెప్పవలసిన విషయాలు ఉంటే అలా బాల్కనీలోకి తీసుకెళ్ళి చెప్తాను కాస్త సిగ్గుగా అంది మృదుల. దీపిక మృదుల వైపు చూస్తూ కొంటెగా నవ్వింది. నీకు ఆ అవకాశం ఇస్తాంలే అంది. సరే, నేను మొదలెడతాను. ఆదిత్య, మీ నాన్నగారు మీ చిన్నప్పుడు పోయినట్లే మా నాన్నగారు కూడా నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు పోయారు. అయితే మా అమ్మ అప్పటికే గ్రాడ్యుయేషన్ చేసి ఉండడం వలన అమ్మకి నాన్న పనిచేస్తున్న ఆఫీస్లో కాస్త మంచి ఉద్యోగమే దొరికింది. నాకు అక్కకి 12 ఏళ్ళు తేడా. నాన్న పోయే నాటికి అక్కకి పెళ్ళయి ఒక బాబు కూడా. అయ్యో, మీకు కూడా తండ్రి లేరా? ఎలా పోయారు మేడం మీ నాన్నగారు బాధగా అన్నాడు ఆదిత్య. మా నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఆఖరి స్టేజ్ దాకా తెలుసుకోలేకపోయారు అంది దీపిక బాధగా. కశ్యప్ అందుకొని చెప్పసాగాడు. మా మామగారు ఇంకా తాను ఎక్కువ రోజులు బతకనని తెలిసాక నన్ను పిలిచి చెప్పారు. నాయనా, నాకిద్దరూ కూతుర్లే. నాకు కొడుకైనా అల్లుడివైనా నువ్వే అనుకున్నాను ఇన్నాళ్ళు. నేను ఇంకా ఎక్కువ కాలం జీవించను. ఇంకా ఇప్పుడు నువ్వు మా మృదులకి తండ్రిగా కూడా మారాలి. యవ్వనంలోకి అడుగు పెడుతున్న నా కూతురు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన వెంటనే మీద పడడానికి ఎన్నో తోడేళ్ళు సిద్ధంగా ఉంటాయి. తనకి ఒక జీవన సహచరుడు దొరకడానికి ఇంకా చాలా ఏళ్ల సమయం ఉంది. ఇంట్లో మంచి చెడ్డ చెప్తూ తనని తీర్చిదిద్దగల సామర్థ్యం మీ అత్తగారికి ఉంది. కానీ చదువుకని ఉద్యోగానికని బయటకు వెళ్ళినప్పుడు ఆ తోడేళ్ల బారి నుండి నా చిట్టి తల్లిని కాపాడవలసిన బాధ్యత మాత్రం నీదే. మామగారు అలా చెప్పగానే నాకు మా మృదుల నిజంగానే చాలా చిన్నపిల్లలా, ఒక కూతురిలా కనిపించడం మొదలెట్టింది. మృదుల అందుకొని చెప్పసాగింది. మా బావకి మా నాన్న ఒక బాధ్యత అప్పచెప్పడం కాదు గాని, నాన్న పోయాక ఆయన నాన్నగారి మాటను తూచా తప్పకుండా పాటించడం మొదలెట్టాడు. ఇంకా చెప్పాలంటే నాన్నకన్నా చాదస్తం ఒక పాలు ఎక్కువే చూపించాడు. మా నాన్నైతే ఓ స్నేహితురాలి ఇంటికి వెళ్తాను అంటే వెంటనే వెళ్ళమనేవారు. కానీ మా బావ మాత్రం ఆ స్నేహితురాలి గురించి 10 ప్రశ్నలు వేసి కానీ పంపేవాడు కాదు. ఎప్పుడూ వినని పేరైతే తాను స్వయంగా వచ్చి దిగబెట్టేవాడు అంటూ నవ్వింది మృదుల. అవును మరి, మీ నాన్నకైతే సొంత కూతురు కాబట్టి ఏమైనా అయితే ఒకరికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ నాకు అలా కాదు కదా. ఏమైనా అయితే సొంత చెల్లెలైతే అలా చేస్తాడా అని నన్ననరు. ఎవరిదాకానో ఎందుకు, ఆ పైలోకంలో ఉన్న మా మామగారికే కోపం రావచ్చు కదా పెద్దగా నవ్వుతూ అన్నాడు కశ్యప్. ఒక్క ప్రశ్న సార్, మీరందరూ కలిసి ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంటున్నారా అడిగాడు ఆదిత్య. దానికి మృదుల తల్లి సుశీల జవాబు చెప్పింది. ఒక 5-6 ఏళ్ళు కశ్యప్, దీపిక మా ఇద్దరినీ తమ దగ్గరే ఉంచుకున్నారు బాబు. నేను ఆఫీసులో డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి పాస్ అవ్వడానికి మా అల్లుడు కశ్యప్ ప్రోద్బలం ఎంతైనా ఉంది. నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. నేను జీతంలో దాచుకున్న డబ్బు, ఆయన పోయినప్పుడు వచ్చిన డబ్బులు కలిపి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇల్లు తీసుకున్నాను.
నాతో బాటే మా దీపు వాళ్ళు కూడా తాము దాచుకున్న డబ్బు మరికొంత లోన్ కలిపి ఇక్కడే మరొక ఇల్లు తీసుకున్నారు. మా ఇల్లు ఈ పక్క బిల్డింగ్లోనే ఉంది. ఆదిత్య కశ్యప్ వైపు ఆరాధనగా చూశాడు. కశ్యప్ చెప్పడం మొదలెట్టాడు. బీకామ్ తర్వాత ఎంకామ్ పూర్తి చేసి వాటితో బాటే సీఏ ఫైనల్ కూడా పాస్ అయ్యి మృదుల నేను పనిచేస్తున్న ఆఫీస్లోనే ఉద్యోగం సంపాదించుకుంది. కానీ మా ఇద్దరికీ బంధుత్వం ఉన్న విషయం ఆఫీస్లో ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేకపోయింది, తనకు ఇష్టం లేకపోయింది. తాను తన సొంత క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగం సంపాదించుకుంది. తనకి ఆఫీస్లో ఒక ప్రమోషన్ వచ్చినా, ఒక మెప్పుదల వచ్చినా అదంతా నాకు తనకు ఉన్న బంధుత్వం వల్లనే అని అందరూ అనుకోవడం మాకు ఇష్టం లేకపోయింది. అందుకే ఎవరికీ ఈ విషయం తెలియదు అన్నాడు కశ్యప్. ఒక్క సౌజన్యకి తప్ప అందుకుంది మృదుల. అవునా, సౌజన్యకి చెప్పేశావా? చిరుకోపంతో అన్నాడు కశ్యప్. చెప్పక తప్పలేదు బావా. ఇప్పుడు మృదుల మన ఆఫీస్లో తానేమిటో నిరూపించుకుంది కాబట్టి ఇప్పుడు ఇంకా అందరికీ తెలిసినా పర్వాలేదు నవ్వుతూ అన్నాడు కశ్యప్. మళ్ళా కశ్యప్ కొనసాగించాడు. మన ఆఫీస్లో కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు నీ బయోడేటా చూడగానే నువ్వు ఆఫీస్లో చేరిన తర్వాత మృదుల నీ పట్ల ఆకర్షితురాలవుతోందని నాకు బలంగా అనిపించింది. నాకు కూడా నీ బయోడేటా బాగా నచ్చేసింది. నీ కుటుంబ జీవితం గురించి కూడా కొంత వాకపు చేసి కనుక్కున్నాను. ఎన్ని బాగున్నా వ్యక్తిత్వంలో మేలిముత్యంలా ఉన్నవాడే మా మృదులకు జోడీ అవ్వాలని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాను. అందుకే నీ గురించి, అంటే నీ వ్యక్తిత్వం గురించి క్షుణ్ణంగా తెలిసేదాకా మీ ఇద్దరినీ దగ్గరవ్వకుండా చూద్దామని నిర్ణయించుకున్నాను. జోడీ అన్న మాట వినగానే ఆదిత్య ఉలిక్కిపడ్డాడు. తాను విన్న మాట నిజమేనా? విభ్రాంతిగా అనుకున్నాడు. ఈసారి దీపిక మాట్లాడడం మొదలెట్టింది. ఈయన ఆఫీసు విషయాలు ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండేవారు. మీరు ఆఫీస్లో జాయిన్ అయిన విషయం, మృదులకు మెల్లమెల్లగా మీ పట్ల కలుగుతున్న ఇష్టం విషయం, తాను తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నీ. కానీ ఒక్క విషయం నా దగ్గర దాచారు. అదే రత్నమాలను మీ ఇంట్లో పనిమనిషిగా పెట్టి తన ద్వారా మీ ఇంట్లో మీరు ఎలా ఉంటారో, మీ ఫోన్లో ఎటువంటి ఫోటోలు ఉంటాయో అవన్నీ చూడడానికి అన్నమాట. మన జాగ్రత్తలో మనం ఉండాలి, నిజమే, అన్ని విషయాలు తెలుసుకోవాలి. కానీ ఒక మనిషిని ఆ ఇంట్లో నిఘా పెట్టి ఆమెకు ఫోన్లో ఫోటోలు కూడా చూడమని చెప్పడం నాకు నచ్చదని ఆయనకు తెలుసు. అందుకే నాకు చెప్పలేదన్నమాట. ఈసారి మృదుల అందుకుంది. కొన్ని నెలల క్రితం మీరు నాకు మీ ఇంట్లో రత్నమాల ప్రవర్తన గురించి చెప్పినప్పుడు అది మా బావ పని అన్న అనుమానం వచ్చింది. బావను నేరుగా అడిగితే కోపం వస్తుందేమో అన్న భయంతో అక్కకు ఫోన్ చేసి రత్నమాల విషయం చెప్పాను. మా ఆవిడ నాకు బాగా ప్రైవేట్ చెప్పేసింది. అందువల్ల రత్నమాలతో ఇంకా అటువంటి పనులు మానేయమని చెప్పాను. కానీ అప్పటికే ఆమె నీ గురించి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చింది నవ్వుతూ అన్నాడు కశ్యప్. నాకు తెలియకుండా ఇన్ని జరిగాయా అనుకుంటూ నిర్ఘాంతపోయాడు ఆదిత్య. అన్నీ బాగున్నాయి, ఇంకా ఓకే చెప్పేద్దాం అనుకున్నంతలో నీ పరీక్షల విషయం గుర్తొచ్చింది. పరీక్షల ముందు ఈ విషయాలు అన్నీ తెలిస్తే నీ మనసు చెదిరి నీకు చదువు మీద ఏకాగ్రత కుదరకపోవచ్చు. ఈసారి కూడా నువ్వు 2 గ్రూపులు మొదటి ప్రయత్నంలోనే పాస్ అవ్వాలని కోరుకున్నాను. అందుకే నీకు కొంచెం కష్టంగా ఉన్నా మృదులకు దూరంగా ఉండమని డొంక తిరుగుడుగా చెప్పాను నవ్వుతూ అన్నాడు కశ్యప్. ఒక 5 నిమిషాల సేపు గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. మృదు, ఆదిత్యతో నువ్వు ఏదో ప్రత్యేకంగా చెప్పాలి అన్నావు కదా, ఇద్దరూ అలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి అంది దీపిక. ఇద్దరూ బాల్కనీలోకి నడిచారు. అప్పటికే చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి. ఆకాశంలో 2-3 నక్షత్రాలు కూడా కనబడుతున్నాయి. మీ కాలనీ ల్యాండ్స్కేప్ చాలా బాగుంది అన్నాడు ఆదిత్య బాల్కనీలోంచి చుట్టూ చూస్తూ. ఈసారి మిమ్మల్ని మా ఇంటికి కూడా తీసుకెళ్తాను. మా బాల్కనీలో చిన్నపాటి పూలతోట వేసుకున్నాం, నేను అమ్మ కలిసి. నిశ్శబ్దం బద్దలవడంతో ఉత్సాహంగా అంది మృదుల. అవునా, మా బాల్కనీలో నేను అమ్మ కలిసి చిన్న ఆకుకూరల తోట వేసుకున్నాం అంటూ నవ్వాడు ఆదిత్య. ఆదిత్య, మీ మనసు ఏమైనా నొప్పించామా? ఒకవేళ నొప్పించి ఉంటే క్షమించేయండి కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది మృదుల. నొప్పించారని ఎందుకనుకుంటున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య. మీతో ముందుగా ఏమీ చెప్పకుండా ఇలా ఇంటికి పిలవడం, ఆ పైన మీ మీద మా బావ నిఘా పెట్టిన విషయం మీకు చెప్పడం, కశ్యప్ నాకు బావ అవుతాడన్న విషయం మీకు ముందుగా చెప్పకుండా ఇలా హఠాత్తుగా ఇంటికి పిలిచి చెప్పడం, ఇవన్నీ మీకు బాధ కలిగించాయేమోనని నాకు గిల్టీగా ఉంది.
ముఖ్యంగా మా బావ చేసిన పని తలుచుకుంటుంటే నాకు సిగ్గుగా ఉంది. దూరంగా మినుకు మినుకుమంటున్న నక్షత్రాన్ని చూస్తూ అంది మృదుల. లేదు మేడం, మీ బావ ఏమీ తప్పు చేయలేదు. మీకొక విషయం చెప్పనా? మా చెల్లి పెళ్లికి ముందు ఒక దుర్మార్గుడి చేతిలో దారుణంగా మోసపోయి ఆఖరి నిమిషంలో అదృష్టవశాత్తు అతని అసలు రూపం తెలిసి తప్పించుకోగలిగింది. ఆ విషయాలన్నీ వివరంగా తర్వాత చెప్తాలండి. అప్పట్లో నేను ఒకవైపు ఉద్యోగంతోనూ, మరోవైపు చదువుతోనూ, మా అమ్మ వంటలతోనూ, నేను ఆఫీసులో కొత్తగా వచ్చిన బాధ్యతలతోనూ చాలా బిజీగా ఉన్నాం. మా చెల్లి పడబోయిన ప్రమాదం తలుచుకొని ఇంట్లో ఎవరైనా మరో మనిషి మాకంటే కాస్త ఎక్కువగా లోకం పోకడ తెలిసిన వ్యక్తి ఉంటే మా చెల్లి ఇటువంటి ప్రమాదంలో ఇరుక్కుపోయేది కాదు కదా అనిపించింది. ఇందాక మీ బావగారు మీ గురించి తీసుకున్న జాగ్రత్తల గురించి చెప్తుంటే మా ఇంట్లో కూడా ఇలాంటి ఒక మనిషి ఉంటే బాగుండేది కదా అనిపించింది. అవునా? నిజమా? ఇప్పుడు మీ చెల్లి విషయం అడగనులేండి. కానీ మీరు మా ప్రవర్తన వల్ల నొచ్చుకోలేదు. అదే నాకు సంతృప్తిగా ఉంది. దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది మృదుల. నవ్వుతూ అన్నాడు ఆదిత్య. మీరు అసలు ఇలా నా మీద నిఘా పెట్టిన విషయం మీరు చెప్పకపోతే నాకసలు ఎప్పటికీ తెలిసేది కాదు. కానీ మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చాక నా దగ్గర ఆ విషయం దాచకూడదు అనుకున్నారు చూసారా? ఆ విషయం నాకు మీ అందరి మీద మరింత గౌరవం పెంచింది. అబ్బా! మీ మాటలతో నాలో ఉన్న గిల్టీనెస్ ఎగిరిపోయింది. సరే, మీరు నొచ్చుకోలేదు అన్నారు కాబట్టి ఇప్పుడు నా మనసులో మాట చెప్తాను, నెమ్మదిగా అంది మృదుల. చెప్పండి అన్నాడు ఆదిత్య గాలికి మాటిమాటికి ఆమె నుదుటిన పడుతున్న ముంగుర్లను చూస్తూ. ఒకరు అవతలి వారిలో తమ జీవిత భాగస్వామిని ఊహించుకున్నప్పుడు, అవతల వారి గురించి పూర్తిగా తెలిసినప్పుడు తన మనసులో మాట చెప్పడంలో సందేహించకూడదు అని నా అభిప్రాయం. జీవితం పట్ల మీకున్న దృక్పథం, మీరెంచుకున్న జీవన విధానం, ఏదైనా పని చేయడంలో మీకున్న పట్టుదల, ఇవన్నీ రోజురోజుకి మీ పట్ల నా గౌరవాన్ని, ఆరాధనని, ఇష్టాన్ని పెంచాయి. ఆ మధ్య సౌజన్యతో ఒక మాట అన్నాను. ఆ మాటే మళ్ళా మీతోనూ చెప్తున్నాను. ఇన్ని రోజులు మనసులో జీవిత సహచరుడిని ఊహించుకున్నప్పుడల్లా ఊహల్లోని మనిషికి ఒక రూపం ఉండేది కాదు. కానీ మీతో పరిచయం అయ్యాక ఆ రూపం కాస్త కాస్త స్పష్టమవుతూ ఇప్పుడు ఆదిత్య రూపం స్పష్టంగా కనపడుతోంది. మీకు మీకు నన్ను జీవిత సహచరిగా స్వీకరించడం ఇష్టం లేకపోతే మీరు నిర్భయంగా ఆ విషయం చెప్పవచ్చు. అప్పుడు మనం స్నేహితులుగా మిగిలిపోవచ్చు. ఒక మంచి స్నేహితుడు దొరికాడు అన్న సంతృప్తి నాకు దొరుకుతుంది. సమాధానం మీరు వెంటనే చెప్పక్కర్లేదు. కొన్నాళ్ళు ఆలోచించుకోండి. మంద్రస్వరాన చెప్పడం ఆపి చిరుచీకట్లో కాలనీలోని గులాబీ తోటలోని తెల్ల గులాబీ మొక్కల వైపు తదేకంగా చూడసాగింది. ఆలోచించవలసిన అవసరం లేదు మృదుల గారు. ఒక నిమిషం తర్వాత నెమ్మదిగా అన్నాడు ఆదిత్య. చివుక్కున తల తిప్పి ఆదిత్య వైపు చూసింది మృదుల. మీకు జీవిత సహచరుడి రూపం మనసులో స్పష్టమైనట్లే నాకు స్పష్టమైంది. ఆ రూపం మృదులదే. అయితే ఈ విషయం నేను మీకు చెప్పలేకపోవడానికి కారణం నేను అత్యాశకు పోతున్నానేమోనన్న భయం వల్లనే, మెల్లగా అన్నాడు ఆదిత్య. మృదులకు కళ్ళు మెరిశాయి. గుండె వేగం పెరిగింది. అత్యాశ? అలా ఎందుకనుకున్నారు? మీరు నాకంటే ఎక్కువ చదివారు, నాకంటే పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. మీరు మీరు నాకు బాస్. చిన్నగా నవ్వింది మృదుల. పెళ్ళి అనేసరికి అన్ని విషయాల్లోనూ ఆడవారి కంటే మగవారు ఎక్కువగా ఉండాలి అన్న భావజాలంలోంచి మనం బయటపడాలి అనుకునే వాళ్ళలో నేను కూడా ఉన్నాను ఆదిత్య. అందువల్ల ఆ బాస్ సబార్డినేట్ అన్న విషయం పక్కన పెట్టి మన వేవ్ లెంగ్తులు కలిశాయో లేదో చూద్దాం, నవ్వుతూ అంది మృదుల. నాకైతే కలిసినట్లే అనిపిస్తోంది, మరింత నవ్వుతూ అన్నాడు ఆదిత్య. అయితే పదండి, ఇంట్లో వాళ్ళకి విషయాలు చెప్దాం అంది మృదుల చిరు సిగ్గుతో నవ్వుతూ. ధారావాహిక సమాప్తమండి. ఇక్కడ తుది మాట రచయిత్రి గారు రాసినవి నేను చదువుతున్నాను, విందామండి. ఆ తర్వాత ఆదిత్యకు మృదులకు పెళ్ళయిందా? ఆదిత్య CA ఫైనల్ 2 గ్రూపులు మొదటి ప్రయత్నంలో పాస్ అయ్యాడా లేదా అన్న ప్రశ్నలు అడక్కండి. వాళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వకుండా ఉండే అవకాశమే లేదు. ఇకపోతే మృదుల ఆదిత్య చదువుకి భంగం కలగకూడదన్న ఉద్దేశంతోనే అతనికి కొన్నాళ్ళు దూరంగా ఉంది తప్ప అతని పరీక్షా ఫలితాల మీద ఆమె నిర్ణయం ఆధారపడి లేదు. ఆదిత్య పరీక్షా ఫలితాల గురించి చెప్పి ఆ ప్రేమను పల్చన చేయడం నాకిష్టం లేదు. ఒకటి మాత్రం నిజం, వాళ్ళిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఉన్న భావం జీవితాంతం అంతే తాజాగా ఉంటుంది. ఇదేం ప్రేమ కథ అంటారా?
ఏమో నాకైతే ప్రేమ కథలాగే అనిపిస్తోంది. ఇందులో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. మృదులకి ఆదిత్యకి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమతో పాటు కశ్యప్కి మృదుల పట్ల ఉన్న తండ్రి ప్రేమ, అది కొంచెం అతైనా సరే, ఆదిత్యకి ఆహారంతో పాటు దాని గురించి అలమటించే వారి మీద ప్రేమ, భర్త పోయినా తమ పిల్లలను చక్కగా పెంచుకున్న సుశీల సుభద్రలకు జీవితం మీద ఉన్న ప్రేమ, దీపికకి తన భర్త మీద ఉన్న నమ్మకంతో కూడిన ప్రేమ. అందువల్ల ఇది ప్రేమ కథేనేమో, కాదంటే నేనేమి చేయలేను. సెలవు. ఇదండి రచయిత్రి గారు తమ మాటల్లో తుది మాటలుగా చెప్పిన విషయాలు. ఇక మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.